కేవలం ఇంజనీరింగే కాదు, ఉద్యోగాలే కాదు, ప్రపంచం కూడా అంతే. మనం రేషనల్గా చాలా ఆలోచించి హేతుబద్ధంగా నాలెడ్జ్ని అప్లై చేయకపోయినట్టయితే, ఆ పరిజ్ఞానాన్ని ఉపయోగించకపోయినట్టయితే ప్రాబ్లమ్ సాల్వింగ్కి సమాజం మారదు. సంపద సృష్టి అనేది ఈ జ్ఞానాన్ని ఉపయోగించి హేతుబద్ధంగా ఆలోచించి ఏ రకంగా మనం ప్రజల అవసరాలను తీర్చాలి, ఏ రకంగా సమస్యలను పరిష్కారం చేయాలి, దాని నుంచి మనకు ఉపాధి వస్తుంది, దాని నుంచి సమాజ ప్రగతి ఉంటుంది. కానీ డిగ్రీ కాగితాల నుంచి ఉండదు. మనందరం కూడా దాన్ని గుర్తించకపోతే చాలా తీవ్రంగా నష్టపోతాం. ఆ నేపథ్యంలో ఒక్కసారి మీ భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. సమాజం గురించి ఆలోచించాము, దాని తర్వాత వెళదాము. ముందు మీ భవిష్యత్తుని గురించి మీరు ఎవరు చెప్తారు? ఇది అయిన తర్వాత మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంజనీరింగ్ అయిపోతుంది, అంత ఇంజనీరింగ్ అయినా అయితే ఫార్మసీ ఉన్నారు ఇక్కడ అందరూ? ఓకే, ఇంజనీరింగ్ ఆర్ ఫార్మసీ ఆర్ డెంటల్ అయిపోయింది. ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు తర్వాత? ఎవరు చెప్తారు? ఎనీబడి? జాబ్. ఏం జాబు? ఏమ్మా మీరేం చేస్తున్నారమ్మా ఇప్పుడు? బీటెక్ చేస్తున్నారు ఐటీలో. సో ఏదో ఒక జాబ్ కావాలని చెప్పని. ఇంకొకళ్ళు ఫాస్ట్. ఏమ్మా సివిల్స్ కా పేరుతో? ఓకే, ఇంకొకరు? ఏమ్మా గేట్ అంటే దేనికోసం? అది పీజీ ఎంట్రన్స్, ఐఐటి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్. ఓకే, పీజీ అయిన తర్వాత పీజీ అయిపోయింది, అప్పుడేం చేస్తావు? గేట్ రాసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తీసుకుందాం అనుకున్నాను సార్ 2 years. అదయ్యాక అప్పుడు ఎంఎస్ చేద్దామని నా ఐడియా. ఆ తర్వాత ఎప్పుడో ఇప్పుడు లోకంలోకి రావాలి కదా, ఎల్లకాలం పారిపోలేం కదా. ఆ తర్వాత ఏం జాబు? నేను ఏడిపించడం కోసం కాదయ్యా, కొంచెం ఐ వాంట్ యూ ఆల్ టు థింక్ అంతే. చెప్పు ఏమ్మా? ఓకే, ఒకరు ఐటీకి వెళ్తామన్నారు, ఇంకోటి సివిల్ సర్వీస్ అన్నారు, ఇంకొకళ్ళేమో ఇంకా ఫర్దర్ హైయర్ స్టడీస్ చేసి అంతకాలం వెళ్ళిన అంతకాలం హైయర్ స్టడీస్ చేసి తర్వాత తప్పదు కాబట్టి జాబ్కి వెళ్దాం అంటున్నారు. ఓకే, ఆల్ రైట్. ఒక్కసారి చుట్టూ ఉన్న పరిస్థితులు చూడండి. ఇవన్నీ కూడా అవసరము, సాధ్యము. కానీ ఎంతమంది పిల్లలు ఉద్యోగాల కోసం చూస్తున్నారు? ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఈవేళ? మనకి అవగాహన ఉండాలి. ఏం జరుగుతోంది ప్రపంచంలో, ఎలాంటి ప్రపంచంలో పెరుగుతున్నాం, భవిష్యత్తు ఎలాంటి ప్రపంచంలో ఉండబోతున్నాం, దానికి మనం తయారవుతున్నామా లేదా? అందుకోసం ఈ చర్చ తీసుకొచ్చింది. ఐటీ ఉదాహరణకి ఒక 10 ఏళ్ల కాలం 15 ఏళ్ల కాలం చాలా వేగంగా పెరిగింది. ఆ పెంచడానికి దోహదం చేసిన వాళ్ళు నేను కూడా కొద్దిగా ఒకడిని. మన రాష్ట్రంలో ఉదాహరణకి ఈ ఐటీ ప్రారంభించింది నేనే. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీగా ఉండి దేశంలో అందరినీ కూర్చోబెట్టి ఆ హైటెక్ సిటీ దానికోసం ఎల్ఎన్టీని తీసుకొచ్చి ప్రారంభం చేసింది నేనే. కాబట్టి తప్పనిసరిగా మనం దాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ప్రపంచానికి బ్యాక్ ఆఫీస్గా ఇండియా ఉపయోగపడితే ఆ పేరుతో కొన్ని లక్షల మందికి ఉపాధి వచ్చినట్టయితే మనకి డిస్టెన్స్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ, ఎక్కడున్నా కూడా పనిచేయచ్చు. కాబట్టి ఇంటర్నెట్ పుణ్యం అని చెప్పని ఈ డే నైట్ అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి వాళ్ళ డే టైం, అమెరికా వాళ్ళ డే టైం మనకు నైట్, వాళ్ళ నైట్ టైం మన డే. కాబట్టి వాళ్ళు పని చేయనప్పుడు మనం పని చేయొచ్చు. తంటలు పడుతున్నారు రకరకాలుగా ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్. బట్ దెర్ ఈజ్ ఎ లిమిట్. డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు అక్కడ సీరియస్గా. ఇప్పుడు వాడు ఎలాంటి వాడైనా కూడా ఎందుకు వచ్చాడు? అమెరికా లాంటి దేశంలో కూడా మా సంగతి ఏమిటని అభద్రత వచ్చింది. ద వరల్డ్ ఈజ్ చేంజింగ్ వెరీ ఫాస్ట్. కాబట్టి కొంతమందికి వస్తాయి, కానీ లక్షల మందికి వచ్చే అవకాశం లేదు. దెర్ ఈజ్ అ లిమిట్.
సివిల్ సర్వీసెస్ ఎంతమంది పెడతారు? ఐఏఎస్ ఉందనుకోండి 100 మంది ఏడాదికి. అన్ని సర్వీస్ కలిపి 700 మంది. ప్రతి సంవత్సరం 10 లక్షల మంది ఇంజనీర్లు ఉత్పత్తి అవుతున్నారు దేశంలో. ఇంకా ఫార్మా గ్రాడ్యుయేట్స్, ఇంకా డెంటల్, మిగతా వాళ్ళు కలిపితే లక్షలు ఉన్నారు. అందరికీ సివిల్ సర్వీసెస్ సాధ్యం కాదు కదా. గవర్నమెంట్ అన్నది ఉద్యోగాలు ఇవ్వడం కోసం కాదు కదా. గవర్నమెంట్ అన్నది తన పని తాను చేయడం కోసం, మన కోసం తన పని తాను చేయడం కోసం. గవర్నమెంట్ అన్నది అందరిని కూర్చోబెట్టి ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇవ్వడం కోసం కాదు. గవర్నమెంట్ అక్కడ నోట్ల ఫ్యాక్టరీ లేదు వాళ్ళ దగ్గర. నోట్ల ఫ్యాక్టరీ చేసి అందరికీ ఉద్యోగాలు ఇద్దాం అనుకుంటే అన్ని చిత్తుకాయితాలు అయిపోతాయి. ఏం చేయలేం మనం. అగైన్ దర్ ఇస్ ఎ హ్యూజ్ లిమిట్. 100 ఉద్యోగాలు చిన్న ఉద్యోగాలు ఉంటే, పెద్దవి తీసేయండి, చిన్న ఉద్యోగాలు ఉంటే 1,00,000 మంది పోటీ పడుతున్నారు. 100 మందికి వస్తాయి. మిగతా 99,900 మంది సంగతి ఏంటి? ప్రతి రంగంలో కూడా ఒక మారుతున్న ప్రపంచంలో మనం ఉన్నాం. ఐ వాంట్ యూ టు బి కాన్షియస్. వాట్ ఈస్ దిస్ హోల్ జాబ్ క్రియేషన్ బిజినెస్? వాట్ ఈస్ వెల్త్ క్రియేషన్ 21st century వరల్డ్? చాలామంది చెప్పేది ఏమిటంటే, మీరంతా చేయబోతున్న ఉద్యోగాల్లో 70% ఇంకా సృష్టించబడలేదు. ప్రపంచ చరిత్రలో పారిశ్రామికంలో వచ్చినటువంటి తొలి రోజుల్లో ఉందేమో కానీ ఇంత డిస్రప్టివ్ వరల్డ్ మరి ఎప్పుడు జరగల. ఇన్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 10-15 ఏళ్లలో దిస్ ట్రమండస్ డిస్రప్షన్, టెక్నాలజికల్ ఇన్నోవేషన్ కాజింగ్ ట్రమండస్ ఎకనామిక్ డిస్రప్షన్. దానికి మీరు తయారు కావాలి. క్లాస్ రూమ్స్లో మీకు బేసిక్ నాలెడ్జ్ ఇస్తారు. బట్ అన్లెస్ యువర్ మైండ్స్ ఆర్ ఓపెన్, అన్లెస్ యూర్ ప్రిపేర్డ్ ఫర్ ది న్యూ టెక్నాలజీస్ ఆఫ్ ది ఫ్యూచర్ విత్ ఇన్ ఇండియా అండ్ గ్లోబలీ, మనం సమాజంలో ఉపయోగపడలేము, మనకు కూడా ఉపాధి అనుకున్నట్టుగా రాదు. ఇట్స్ ఎ గ్రేట్ ఛాలెంజ్ అండ్ ఆపర్చునిటీ బోత్. ఎందుకంటే ఫ్యూవర్ అండ్ ఫ్యూవర్ పీపుల్ ఆర్ నౌ గోయింగ్ టు ప్రొడ్యూస్ మోర్ అండ్ మోర్ ప్రొడక్ట్స్. కాబట్టి ఎక్కువ మందికి ఉద్యోగాలు అక్కర్లా. అమెరికాలో ట్రంప్ వచ్చిన కారణం ఏంటంటే 1950s, 60s, 70sలో ట్రమండస్ ఎకనామిక్ బూమ్, mass production and employment at moderate level of skills in manufacturing sector. ఈ 3 సాధ్యమైనవి. దానికి అలవాటు పడ్డారు ఆ జనాభా. ఇప్పుడు సాధ్యం కావటంలా ఫర్ ఎ వెరైటీ ఆఫ్ రీజన్స్. సడన్గా ఇన్సెక్యూరిటీ వచ్చింది వరల్డ్ ఓవర్. చైనా గత 30 ఏళ్లుగా ఇట్ క్రియేటెడ్ ఏ టోటలీ డిఫరెంట్ వరల్డ్. 1978లో చైనా వాజ్ జస్ట్ లైక్ ఇండియా, పర్హాప్స్ మచ్ వర్స్ దెన్ ఇండియా. కొన్నిట్లో బాగున్నా కూడా వాళ్ళకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదని, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఏదని, ఇండస్ట్రియలైజేషన్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ వాళ్ళకి ఏం లేదు 1978లో. కానీ గత 30-40 ఏళ్లుగా చైనా ప్రపంచ చరిత్రలో ఎవరో ఊహించనంతగా అద్భుతంగా ఎదిగింది. పారిశ్రామిక విప్లవం వల్ల మొత్తం బెనిఫిట్ అంతా వచ్చింది చైనాకి. అందరికంటే ఎక్కువ చైనా పొందింది. ఆలస్యంగా దానిలోకి వచ్చినా కూడా దే కేమ్ ఎట్ అన్ ఆపర్చున్ టైం. గ్లోబల్ మార్కెట్స్ బాగున్నప్పుడు, గ్లోబల్ గ్రోత్ బాగున్నప్పుడు, డిమాండ్ బాగా పెరుగుతున్నప్పుడు అన్ని పద్ధతులు ఉపయోగించి వాళ్ళు మ్యాస్ ప్రొడక్షన్ అద్భుతంగా చేసి దే బికేమ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్, వరల్డ్స్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్, వరల్డ్స్ లార్జెస్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్, అండ్ ఇన్ మెనీ ఏరియాస్ ఇంక్రీజింగ్లీ వన్ ఆఫ్ ది వరల్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్నోవేటర్స్. ఇవాళ చైనా పుణ్యం అని చెప్పని ప్రపంచంలో మార్కెట్లో డిమాండ్ లేదు. ఇప్పుడు సప్లై ఎక్కువైపోయింది ఏ రంగంలో చూసినా కూడా. సిమెంట్ తీసుకోండి, చైనా ఈజ్ బై ఫార్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్. స్టీల్ బై ఫార్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్. మెనీ స్టీల్ ప్లాంట్స్ ఆర్ షటింగ్ డౌన్. ఎయిర్ కండిషనర్స్, దే ప్రొడ్యూస్ 80% of the world's window air conditioners. Rare earths, probably they produce 90% of the world's rare earths. మొబైల్ ఫోన్స్, మీ దగ్గర మొబైల్ ఫోన్స్ 90% చైనా వాళ్ళ నుంచి వచ్చినాయి, ఇంక్లూడింగ్ ద మొబైల్ ఫోన్ ఇన్ మై పాకెట్. చివరికి నేను వాడే రీడింగ్ గ్లాసెస్ కూడా చైనావి. వెరీ ఈజీ. పోయి ఇక్కడ +2 కావాలి నాకు అని చెప్పాను కానీ 150 రూపాయలు 200 రూపాయలకి ఇచ్చేస్తున్నాను నాకు. మనకి దీపావళి వస్తుంది రేపు పొద్దున. సుప్రీంకోర్టు ఏదో ఈ టపాసులు కాల్చొద్దు అంటున్నారు. కాల్చనిస్తే ఆ టపాసులన్నీ కూడా చైనావే. వినా గణేష్ చవితి వస్తుంది, గణేష్ బొమ్మలన్నీ చైనావే. పిల్లల ఆట బొమ్మలు ఆల్ ఓవర్ ది వరల్డ్ ఆట బొమ్మలన్నీ చైనావే. సో దే డామినేట్ ద మార్కెట్ సో డ్రమాటికలీ. వాళ్ళకే ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఇప్పుడు కొత్తగా కొద్ది డిమాండ్ రావడం లేదు, ఏం చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో వీ హ్యావ్ ఎ ప్రాబ్లం అండ్ అన్ ఆపర్చునిటీ. ఏ రకంగా ప్రపంచం మారుతోంది? కెన్ వీ నౌ రీఅడ్జస్ట్ అవర్ టు దట్ వరల్డ్? పాత ప్రపంచం లేదు ఇంకా. 30 ఏళ్ల క్రితం చైనా చేసిన రీతిన, 40-50 ఏళ్ల క్రితం కొరియా, జపాన్, తైవాన్ చేసిన రీతిన, 60-70 ఏళ్ల క్రితం యూరప్, అమెరికా చేసిన రీతిన ఇండియా చేయడానికి లేదు. ఆ స్పేస్ లేదు ఇప్పుడు.
The world has changed dramatically. Danik, are we ready for that? Now there is a fusion of three technologies happening. One is the physical, that we are all accustomed to. Manufacturing, physical goods, 200 ఏళ్ళ నుంచి జరుగుతున్నది physical. రెండు digital, that's your aspiration. The whole internet technology, information technology, knowledge industry, so on and so forth. మూడు biological, whether it's genetics or pharmaceutical మీరంతా చేస్తున్నారు. The molecules, the pharmacy industry, and a whole lot of other things, nanotechnologies in biology. ఈ మూడు కూడా for the first time there is fusion of all these three technologies in a way that was seemingly improbable, if not impossible, even 10-15 years ago. The world is changing dramatically. Aggregators తీసుకోండి. ఊబర్ ఉంది. ఊబర్ వచ్చేదాకా అలాంటిది సాధ్యమని అనుకోవాలి మనం. బట్ సీ ద కాన్సిక్వెన్సెస్. ప్రపంచ ఎకానమీస్లో ఎక్కడైనా కూడా మీ ఎకానమీ ఎట్లా ఉందని అమెరికా వాళ్ళని అడిగితే ఆటోమొబైల్ సెక్టర్ బాగుందా లేదా, బాగుంది, వేర్ ఎకానమీ ఇస్ గుడ్. ద హోల్ వరల్డ్ వాజ్ డిక్టేటెడ్ బై టూ థింగ్స్, ఎకానమీ, ఆటోమొబైల్స్ అండ్ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్. ఊబర్ లాంటివి రాగానే, అగ్రిగేటర్స్ పాపులర్ కాగానే ఇంక్రీజింగ్లో ఏమవుతుంది, అసలు కొత్తగా మీకు కారు అక్కర్లా, అందరికీ యాస్పిరేషన్ కారు కావాలని చెప్పని. ఒకసారి ఆలోచించండి, మీరు కారు కొంటే ఎంత కాస్ట్ అవుతుంది సుమారుగా? 10 lakhs, 15 lakhs, 20 lakhs, ఒప్పుకుంటే 50 lakhs ఏదైనా కావచ్చు, అంతేనా? రోజుకి ఎంతసేపు కారు నడుపుతారు యావరేజ్నా? వన్ అవర్ బాగా చేస్తే మన దేశంలో, అంటే 4% ద టైం. అంటే మీరు 10-20 లక్షల ఇన్వెస్ట్మెంట్ పెట్టి 4% టైమే వాడుతున్నారు. ఇట్స్ ఎ డెడ్ ఇన్వెస్ట్మెంట్. కొన్న మరుక్షణం ఇంకోటి కమ్మాలని చెప్పంటే దే ఇస్ ఆల్రెడీ డెప్రిసియేషన్. ఏదో అలవాటు పడిపోయాం మనం కారు అని చెప్పని. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇట్స్ ఎ వేస్ట్ఫుల్ ఇన్వెస్ట్మెంట్. ఊబర్ రాగానే ఏమైంది, ఆ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అక్కర్లా, ఆ ఫెసిలిటీ మీకు వచ్చేస్తుంది. మళ్ళీ కారుకి మన దేశంలో డ్రైవర్ కావాలి. మనం డ్రైవ్ చేద్దామంటే ఏదో ఆలోచిస్తుంటాం. లేకపోతే మన దేశంలో కొంచెం గౌరవం కావాలంటే డ్రైవర్ ఉండాలి. లేకపోతే ఈ ట్రాఫిక్లో వెళ్ళాలంటే చచ్చిపోతామని భయం, కనీసం డ్రైవర్ అంటే ప్రొఫెషనల్ కాబట్టి చూసుకుంటాడు, మనకెందుకు గొడవ. మళ్ళీ డ్రైవర్ దొరకాలి. ఇవన్నీ లేదు, ఊబర్ ఆ గొడవ లేదు. ఒకసారి మీరు వాడికి కాల్ చేస్తే వచ్చేస్తుంది ఊబర్. కొన్ని కార్ పార్క్ చేసుకోవాలనుకోండి, ఎంత స్పేస్ పడుతుంది కార్ పార్క్ చేసుకోవాలంటే ఇంట్లో? హౌ మెనీ స్క్వేర్ మీటర్స్ రఫ్లీ? సమ్ 20 square meters. అవునా? ఇక్కడ నాకు చెప్పండి, భీమవరంలో చదరపు గజం ఎంత స్థలం, రేట్ అంతా? ముందు నేను పెద్దవాడు చెప్పాలి, పిల్లలు తెలియపోయాను. ఏమండి 20,000 ఉంది కనీసం. అంటే ఒక 20 square meters కావాలంటే 20 × 20,000 4-5 లక్షలు. కొంచెం ఖరీదైన ప్రాంతం అయితే 7-8 లక్షలు ఆ స్థలానికి ఖర్చు అవుతుంది. కానీ ఇంట్లో ఉంచుని పూజ చేసుకోం కదా, బయటకు వెళ్ళాలి కదా అప్పుడప్పుడు. బయట పార్క్ చేయాలంటే కమర్షియల్ స్పేస్ ఎంత అవుతుంది? అది 50,000 లక్ష ఉంటుంది. అంటే 20 లక్షల కమర్షియల్ స్పేస్. ఎవరు ఖర్చు ఎవరన్నా పెట్టచ్చు, బట్ దేర్ ఈజ్ స్పేస్ విచ్ హ్యాస్ వాల్యూ, విచ్ హ్యాస్ అదర్ యూజెస్. ఈ కారుకి అవన్నీ కూడా లాకప్ అయిపోతున్నాయి. ఇవన్నీ లేకుండా కొత్త టెక్నాలజీతో ప్రపంచం మారుతుంది. కానీ ఏమవుతుంది ప్రాసెస్? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఆ డిమాండ్ కానీ ఆ జాబ్ జనరేషన్ కానీ సాధ్యం కాకపోవచ్చు. ఇట్స్ ఎ టోటలీ టాప్ సీటర్ వరల్డ్, ఎ వరల్డ్ వీ డిడ్ నాట్ ఇమాజిన్ ఫర్ ఎ సెంచరీ. 1910 ప్రాంతం నుంచి 2010 దాకా ఆటోమొబైల్స్ ఆర్ ది ఫల్క్రమ్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ మోస్ట్ కంట్రీస్. టుడే ఇట్స్ నో లాంగర్ ద కేస్. హౌసింగ్, ఎయిర్బిఎన్బి అన్నారు మీరు ఎవరన్నా? హౌ మెనీ ఆఫ్ యూ హర్డ్ ఆఫ్ ఎయిర్బిఎన్బి? ఒక్క అమ్మాయి అన్నది. మీరంతా ఇంటర్నెట్లోకి వెళ్తే ఏం చూస్తారు? ఏమ్మా చెప్పమ్మా, ఎయిర్బిఎన్బి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ టు దెమ్. బాబు ఆ పాపకి ఏమా చేయొద్దమ్మా, ఆ పాపకి ఇస్తారా? Airbnb, it's like house rent to the place wherever you can go in the world. You can get a house just internet instead of booking the expensive hotels. అబ్సల్యూట్లీ. ఒక్కరోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు. మీరు ప్యారిస్ వెళ్తున్నారు, ప్యారిస్లో హోటల్ ఎట్లాగా, దాని ఖర్చు ఎట్లాగా, ఎక్కడ ఉంటుంది ఏం అక్కర్లే. ఎయిర్బిఎన్బికి మీరు వెళితే యూ కెన్ డిసైడ్ ఆన్ వాట్ డేస్, విచ్ సిటీ, విచ్ లొకాలిటీ, వాట్ ప్రైస్ రేంజ్.
యూ హ్యావ్ 20, 30, 50 చాయిసెస్. ఏమవుతుంది, మనందరం ఖాళీగా ఉంచుకున్న మన ఇళ్లలో రూమ్స్ ఉంటాయి ప్రతి వాళ్ళకి. ఇండియాలో ఉదాహరణకి సుమారుగా 11 మిలియన్ హై అండ్ హోమ్స్ ఇన్ బిగ్ సిటీస్ ఆర్ ఆల్ వేకెంట్. చాలామందికి 2 ఇల్లు 3 ఇల్లు అలా ఉంటుంది. అయితే ఈ ఊళ్ళో ఒక ఇల్లు, ఆ ఊళ్ళో ఒక ఇల్లు అలా ఉంటుంది. ఆ ఇల్లు వేకెంట్. మళ్ళీ అద్దెకిస్తే మళ్ళీ న్యూసెన్స్, లేదా అప్పుడు వెళ్ళినప్పుడు ఉండొచ్చు కదా 2 రోజులు, మళ్ళీ మనకు అద్దెందుకు లేని న్యూసెన్స్, ఏదో మన దేశంలో ఉన్న పరిస్థితుల్లో భయపడతారు. 1 కోటికి పైగా ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. అదే సమయంలో దెర్ ఈస్ డిమాండ్ ఇన్ అర్బన్ ఏరియాస్ రైట్ నౌ ఫర్ అబౌట్ 20 మిలియన్ హోమ్స్. 2 కోట్ల ఇళ్ళు కావాలి, కొంచెం మిడిల్ లెవెల్ అండ్ లో ఎండ్. సేమ్ థింగ్ హాస్పిటాలిటీ, హోటల్స్. అవి ఇవాళ ఇండియాలో కూడా హోటల్స్కి మేము వెళ్ళాలని చెప్పంటే అసలు గుండె పగిలిపోతుంది. ఇండియాలో ఉన్నామో లేదా అనిపిస్తుంది నాకు బాగా గుర్తున్నది, నేను ఢిల్లీలో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్లో మెంబర్గా ఉండగా నేను అక్కడ ఫ్లైట్ దిగ్గానే అక్కడ ఢిల్లీ టూరిజం కౌంటర్కి వెళ్ళేవాడిని. అక్కడ ఎవడు మనిషి ఉండేవాడు నా కోసం, కారు రెడీగా ఉండేది. వాళ్ళు చెప్పేవాడు సార్ ఫలానా కారు అని చెప్పి నా కారు ఎక్కి వెళ్ళిపోయేవాడిని. వాళ్ళు కారు అరేంజ్ చేసేవాళ్ళు. ఒకరోజు అక్కడ వెళ్ళి నా కారు కోసం ఒక క్షణం వెయిట్ చేస్తున్నాను. ఎవరో ఒక ఆయన వచ్చాడు. నైట్ ఢిల్లీలో ఉండాలి, అర్జెంటుగా ఉండాల్సి వచ్చింది. రాత్రి 7 o'clock అయింది అన్నప్పుడు మరి నాకు హోటల్ రూమ్ కావాలన్నాడు డిటిడిసి వాళ్ళని. అంటే ఏ రేంజ్లో అని చెప్పి అడిగారు వాళ్ళు. అబౌట్ 8,000 రూపీస్ అన్నాడు ఒక నైట్కి. ఇంపాసిబుల్ అన్నాడు అతను. 8,000 రూపాయలకి భారతదేశంలో ఒక నగరంలో రాత్రి తలదాచుకోవాలి, హోటల్ రూమ్ కావాలంటే ఇంపాసిబుల్ అన్నాడు. ఇది జరిగింది బహుశా 10 ఏళ్ళు అయింది. 2006, 2007 నాకు గుర్తు రావట్లేదు. 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు బహుశా అది 15,000 అయింది. ఎయిర్బిఎన్బి అనగానే యూ కెన్ నౌ చూస్ 1,000, 2,000, 3,000 రూపాయలు మీ ఓపికని బట్టి, ఏ స్థలం కావాలి మీ కన్వీనియన్స్ని బట్టి యూ కెన్ నౌ చూస్ ద వరల్డ్ ఓవర్. ఇట్ ఈస్ డ్రమాటికలీ చేంజింగ్. టెక్నాలజీ ఈజ్ నో లాంగర్ ఎన్ ఇష్యూ, ఎకనామిక్స్ ఆర్ నో లాంగర్ ఎన్ ఇష్యూ, ఓన్లీ ద లా అండ్ ద యూనియనిజం. మీకు ఊబర్ వస్తుంటే ఈ టాక్సీ డ్రైవర్లంతా కూడా మా పట్టగొడుతున్నారని చెప్పి వాళ్ళు స్ట్రైకులు చేస్తుంటే లోకల్ పాలిటిక్స్ కోసం వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే హోటల్స్ వాళ్ళంతా కూడా గొడవ పెడుతుంటే మాకేమవుతుందని చెప్పని ఏదో రకరకాలుగా మీరు పర్మిషన్ తీసుకోలేదు, మీరు ఏమన్నా టెర్రరిస్టులు తెస్తారేమో, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ రకరకాలు పెట్టేసి గవర్నమెంట్ ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ టెంపరీ. అల్టిమేట్లీ ఎకనామిక్ ఫోర్సెస్ ఆర్ దేర్ ఓన్ లాజిక్. నోబడీ కెన్ స్టాప్ దెమ్. మరి మ్యానుఫ్యాక్చరింగ్, మనకి ఆటోమొబైల్ ఇండస్ట్రీ now is in doldrums because of this, or it will be. Construction industry, the shape will be altogether different. అంటే 2 బిగ్గెస్ట్ సెక్టర్స్ గత 100 ఏళ్ల ఎకానమీలో అవి కంప్లీట్గా మారిపోతున్నాయి. ఉద్యోగాలు అక్కడి నుంచే కదా వచ్చేది, ఎకనామిక్ సెక్టర్స్ నుంచే కదా. ద వరల్డ్ ఈజ్ అండర్గోయింగ్ డ్రమాటిక్ చేంజెస్. అలాగే రోబోటిక్స్ నేను చెప్పక్కర్లేదు మీకు. లేకపోతే హౌ మెనీ ఆఫ్ యూ హర్డ్ ఆఫ్ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్? విల్ యు రేజ్ యువర్ హ్యాండ్స్? Additive manufacturing. Additive manufacturing. Okay, 3D printing. How many heard? Vice Chairman garu chaala cheppali mana pillalaki. They have to know a lot more about what's happening. 3D printers ఉన్నాయి ఇక్కడ. మీరు వెళ్ళట్లేదా? ఊరికే మీ రూమ్లకే పరిమితం అవుతున్నారా? ఎవరు మాట్లాడలే? ప్లీజ్ గో అండ్ లుక్ ఎట్ ఎ 3D printer హియర్. అండర్స్టాండ్ హౌ ఇట్ వర్క్స్. ఇప్పటిదాకా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఓకే, ఇప్పటిదాకా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఆ పార్ట్ వాడు తయారు చేస్తాడు, ఈ పార్ట్ వీడు తయారు చేస్తాడు, ఈ పార్ట్ వాడు తయారు చేస్తాడు, ఈ మొత్తం అక్కడ అసెంబ్లీ చేస్తాము, తంటాలు పడతాము. ఈ పార్ట్ తయారు చేయడం ఏంటి? యు బేసికలీ చిప్పింగ్ అవుట్. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ వేస్టేజ్ అండ్ మ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ నెససరీ. ఎకానమీస్ ఆఫ్ స్కేల్ కోసం అని చెప్పని. ఎంత మ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే అంత కాస్ట్ తగ్గించవచ్చు, ఫిక్స్ కాస్ట్ అంత షేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే వాల్యూమ్స్ పెరిగినాయో ప్రెసిషన్ బాగా ఉంటుంది, మార్కెటింగ్ ఈజీ అవుతుంది, మరింత ఇన్వెస్ట్ చేయగలం, వాడు కొనేవాడు ఉన్నాడని చెప్పని అన్ని దగ్గర అగ్రిగేషన్ అయిపోతుంది. ఎడిటివ్ ప్రింటింగ్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. మీ మెషిన్ ఏం కావాలో డిజైన్ అంతా కూడా సాఫ్ట్వేర్లో పెట్టేస్తారు. అండ్ యూ డిసైడ్ విచ్ మెటీరియల్ యూ వాంట్ టు యూజ్. అందులో న్యూ మెటీరియల్స్ చాలా వచ్చేస్తున్నాయి. ఆ మెటీరియల్ మీరు పెడతారు. దాంతో ఏమవుతుంది? ఆ కంప్యూటర్కి ఆ ప్రోగ్రామ్ పెట్టేసి మీరు బటన్ నొక్కేస్తే ఇంకా దట్ విల్ యాక్చువల్లీ క్రియేట్ ఇట్ లేయర్గా. నో వేస్టేజ్ అండ్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్. ఒకటి చేసినా 1000 చేసినా తేడా లేదు దానిలో. నా ఎకానమీస్ ఆఫ్ స్కేల్ నస్తారు. ఎందుకంటే ఒక చైనా ఎందుకు జయంట్గా అయిందని చెప్పంటే ఎంత ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే వాడికి అంత ఎక్కువ లాభం, వాడు మిగతా వాళ్ళు డామినేట్ చేయగలడు. ఎడిటివ్ ప్రింటింగ్, ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్
ఇది పెద్ద సాధ్యం కాదు అనుకున్నాం చాలా కాలం. ఇది థియరిటికల్లీ పాసిబుల్. ఇవి ఎక్కడ జరుగుతాయి? ఏమైనా ప్రాసెసెస్కి ఏదో హార్ట్లో వాల్వ్ కావాలి, మరొకటి కావాలి, అలాంటి వాటికి వెరీ హై వాల్యూ ప్రొడక్ట్స్ అయినట్టయితే వాటికి ఉపకరిస్తుంది తప్ప మిగతా సాధ్యం కాదు అనుకున్నాం. నౌ ద కాస్ట్ ఈజ్ ప్లమెటింగ్. జస్ట్ లైక్ ద కంప్యూటర్ కాస్ట్, ద చిప్ కాస్ట్ ఈజ్ ప్లమెటెడ్ ఓవర్ ద డెకేడ్స్. దీని కాస్ట్ కూడా పడిపోతుంది. సో వెరీ సూన్ ఏ స్టేజ్ విల్ కమ్ when much of the manufacturing from small to big will be by additive manufacturing, 3D printing. అప్పటికి మామూలుగా మీరు ఊహించుకునే ఫ్యాక్టరీలు ఉండవు. కంప్యూటర్ ఇస్ గోయింగ్ టు డు ద వర్క్. ఆల్ యూ డూ ఇస్ ద కంప్యూటర్ ప్రోగ్రామింగ్, దట్స్ ఆల్. ఆ మెటీరియల్, వాట్ ఎవర్ ది న్యూ మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. అది తప్ప మీకు ఇంకా పాతకాలం ఫ్యాక్టరీస్ లేకపోతే క్యాపిటల్ గూడ్స్ అవి ఉండదు. అగైన్ ఇట్స్ టోటలీ డిఫరెంట్ వరల్డ్. నేను ఇందాకే పిల్లలకు చెప్తున్నాను అక్కడ, స్కూల్ పిల్లలకి, ఎన్వైరన్మెంటల్ కాంటెక్స్ట్లో. దెర్ ఈస్ అ మెటీరియల్ కాల్డ్ PMP, phenyl methyl pentene. Now scientists have developed, already it's available, the technology is available. A technology by which ఈ PMPని 20 మైక్రాన్ ఫిల్మ్గా తయారు చేస్తున్నారు. థిన్ ఫిల్మ్, 1/50th of a millimeter. దానిలో గ్లాస్ సిలిండర్స్ స్మాల్ డయామీటర్ ఎంబెడ్ చేస్తారు, అప్రోప్రియేట్ డయామీటర్. It has a unique property. It will absorb heat from the surroundings and then emit infrared rays of a certain frequency which will not be reflected back by the environment. It will be simply going into deep space. And there is a natural cooling. మన ఆడిటోరియంకో మన ఇంటికో బయట రూఫ్లోనూ కనుక అది వేసిస్తే పూర్తిగా ఏసీ లేకుండా 19 degrees కూలింగ్ is possible. 19 degrees Celsius. The world is changing dramatically. 70% of the jobs that you are going to do have not been created yet. We can only broadly, vaguely anticipate. We don't even know. You must all be prepared for that. పూర్వకాలంలాగా ఇంజనీరింగ్కి వెళ్ళాము, ఇంజనీరింగ్ చదువుకున్నాము, అది అవగానే ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం వచ్చేస్తుంది, లేకపోతే మరొకటి. ఇట్స్ నో లాంగర్ ద కేస్, whether we like it or not. Total manufacturing sector in the whole world, not only India, in the whole world, the total manufacturing sector is employing only 180 million people, 18 crore people. That's the total number of workers in manufacturing in the whole world. ఇండియాలో ప్రతి సంవత్సరం 13 million youngsters are coming for jobs. Every year, every month, 1.1 million youngsters are coming for jobs. They are entering the job market. The largest ever addition to job market in the world's history, in any country. Nobody created so many jobs ever. You have to think fresh. You have to think of the new technologies. You have to think how best can we be of value. And therefore, how can you get employment? లేకపోయినట్టయితే దేశం నాశనం కాదు, బట్ ఇలాగ పడుతూ లేస్తుంటాం. ద ఓన్లీ ఎంప్లాయ్మెంట్ విల్ బి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే నిరుద్యోగ భృతి, unemployment allowance. That's not the kind of employment we are seeking, are we? We want to be proud young people with heads held high, with the ability to produce, use your minds, and do something of value to society and convert that into livelihood for ourselves. That's what true employment is about. So what I ask of you is, take this opportunity. Don't worry too much about examinations. Everybody passes. ఏం కాదు, పాస్ కప్పైనా కంపెనీకి పని చేయలేదు. ఇప్పుడు అనుకుంటాం అది ప్రపంచం మునిగిపోతుంది. ఏం కాదు, ప్రపంచమే మునిగిపోదు. ఎక్విప్ యువర్ సెల్ఫ్. దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ, నాట్ పిక్ అప్ ఎ పీస్ ఆఫ్ పేపర్ కాల్డ్ ఎ డిగ్రీ. ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు ఓపెన్ యువర్ మైండ్స్, టు అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్, టు డిసైడ్ వాట్ యువర్ స్ట్రెంగ్త్స్ ఆర్. ఏ రకంగా నేను ఉపయోగపడగలను, నా స్కిల్స్ ఎలా పెంచుకోగలను, ఏ రకంగా సమాజానికి పనికి రాగలను, ఏ రకంగా దాన్ని నేను నాకు జాబ్గా లేకపోతే నా కెరీర్గా కన్వర్ట్ చేసుకోగలను. దిస్ ఇస్ ఛాలెంజ్ టు బికాస్ దిస్ ఇస్ ర్యాపిడ్ చేంజ్, బట్ ఇట్స్ ఆల్సో అన్ ఆపర్చునిటీ. ఫర్ అ వైజ్ పర్సన్, ఫర్ అన్ ఇన్నోవేటివ్ పర్సన్, ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ప్లీజ్ యూటిలైజ్ దట్ ఆపర్చునిటీ. దానికి మీ చేతుల్లో ఉన్నది ఇందాక చెప్పాను 70%, మేబీ 60%. ఓకే, ఐఎమ్ గివింగ్ అన్ ఆర్బిట్రరీ నంబర్. యువర్ హార్డ్ వర్క్, ద ఎన్వైరన్మెంట్ ఇన్ విచ్ యూ కెన్ స్టడీ, and your own application of mind, your intelligence. ఇవన్నీ కూడా ఒక 60-70%. But there is a lot outside. My work is related to the rest of it. So let me spend some time on that. మన గవర్నమెంట్లు ఎంత ఖర్చు పెడుతున్నాయో తెలుసా మీకు ఎవరికన్నా? ఇండియాలో
మన గవర్నమెంట్స్ ఎంత ఖర్చు పెడుతున్నాయి? నౌ ఇట్స్ ఆల్ ఎంటైర్లీ క్వశ్చన్ డ్రివెన్. ఎవరు చెప్తారు? గెస్ చేయండి. మీకేం భయం లేదు, మీ ప్రొఫెసర్లకు కూడా తెలియదు కాబట్టి మీరే మొహం పడద్దు. మన గవర్నమెంట్లు ఎంత ఖర్చు పెడుతున్నాయి ఎవరు చెప్తారు? గివ్ మీ ఏ నంబర్, ఐ వాంట్ యూ టు థింక్. Annual budget nearly 17 అన్నీ crores. ఏమ్మా? Country's annual budget nearly 17 lakh crores per annum. 17 lakh crores. నీ పేరమ్మా? Tejashwini. తేజస్విని. వెరీ గుడ్. ఏ ఇయర్ అమ్మా నువ్వు? First year. వెరీ గుడ్ తల్లి. షీ ఈజ్ యాక్చువల్లీ మచ్ బెటర్ దెన్ మోస్ట్ పీపుల్. ఇట్స్ మచ్ మోర్ దెన్ దట్, బట్ స్టిల్ షీ ఈజ్ ఇన్ ద బాల్ పార్క్. షీ ఈజ్ నాట్ రాంగ్ బై అన్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. The union government's budget is 21,46,000 crores. But she came somewhere near that number. States spend a lot more money in addition to this. Local government spend some money. మొత్తం కలిపితే ఎంత ఖర్చు పెడుతున్నారు? ఎనీబడి? I will speed up this process. ఒక్క రోజుకి ఇట్స్ ఈజీ ఫర్ అస్ టు కాంప్రహెండ్ దట్ నంబర్. అంత ఈజీ కాదు, కొంచెం ఈజీ. ఒక్క రోజుకి మన దేశంలో ప్రభుత్వాలు పెట్టే ఖర్చు 11,000 crores. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. 11,000 crores per day. గవాళ్ళు చెప్పండి, 11 తర్వాత తెలుసున్నారనే దానిలో క్విక్. ఓకే, ఐఎమ్ హ్యాపీ. చాలా చోట్ల 7 zeros అని చెప్తున్నారు నాకు, ఎందుకంటే 1 crore 7 zeros అని తెలుసు, 1000 కోట్లు మర్చిపోతున్నారు. 11 తర్వాత 10 zeros. That's the kind of number you're dealing with. Per day, the governments in this country spend 11,000 crore rupees. ఎందుకు ఖర్చు పెట్టిస్తున్నావు? ఈ డబ్బంతా ఎవరిది? మనదే కదా. మీ పేరెంట్స్ కానీ మనమంతా కానీ ట్యాక్స్ రూపాల్లో పే చేసాం, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్ ఆల్ ఫార్మ్స్. లేదంటే మీ పేరుతో అప్పు తీసుకొచ్చి రేపొద్దున మీరు తెచ్చాలా, మేము పోతాం, మాకేం ప్రాబ్లం లేదు. యూ హ్యావ్ టు రీపే అగైన్ త్రూ ట్యాక్సెస్. ఓకే, ఎందుకు ఇస్తున్నావు ఇంత డబ్బు వాళ్ళకి? ఎందుకు ఖర్చు పెట్టమంటున్నావు? ఏ పర్పస్ కోసం? వాళ్ళకన్నా రుణపడి ఉన్నావా? ఎవరు చెప్తారు? ఇన్ అదర్ వర్డ్స్, వాట్స్ ద పర్పస్ ఆఫ్ ఎ గవర్నమెంట్? వై డూ యూ నీడ్ ఎ గవర్నమెంట్? చేయొద్దండి. టేక్ ద మైక్రోఫోన్, ఆన్సర్ క్రిస్ప్లీ. అండ్ డోంట్ థింక్ ఆఫ్ ఓన్లీ టుడే. త్రూ అవుట్ హిస్టరీ అసలు గవర్నమెంట్ అనే కృత్రిమ పదార్థాన్ని మనిషి ఎందుకు సృష్టించాడు? హాయిగా మన బతకొచ్చు కదా. యానిమల్స్ గవర్నమెంట్ లేవు కదా, అవి బతికేస్తున్నాయి కదా. మనం ఎందుకు పెట్టుకున్నాం ఈ గవర్నమెంట్ అని పేరు? ఎందుకు పెట్టుకున్నాం? ఎవరు చెప్తారు? ఫాస్ట్. ఈలోపు ఇంకొకళ్ళు చేస్తే మీకు మైక్రోఫోన్ ఇంకోటి వస్తుంది. రెడీగా ఉంచండి దయచేసి. చెప్పమ్మా. ఏమ్మా? నాకేం అర్థం కాల. నాకేం అర్థం కాల. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం వర్క్ చేయాలంటే ఒక టీమ్ లో ఫామ్ అవుతాం. ఓకే, ఆ పెద్ద టీమే గవర్నమెంట్. ఓకే, దానికి 11,000 కోట్లు రోజు ఎందుకు ఇవ్వాలి మనం? ఇప్పుడు మనం పని చేయాలంటే టీమ్ సపోర్ట్ కావాలి కదా. నాకేం అర్థం కాల. నేను ఊరికే జనరాలిటీసు, దేశభక్తి కోసం అదేదో ప్రయోజనం, ఏం లాభం లేదు. స్పెసిఫిక్, ప్రిసైజ్. స్టార్ట్ థింకింగ్ వెరీ ప్రిసైజ్లీ, యాక్యురేట్లీ, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ క్వాంటిటేటివ్లీ. మన దేశంలో గ్యాస్ కొట్టడం చాలా అలవాటైపోయింది. పడికట్టు పదాలు నోరు తెరిస్తే కొన్ని స్టాండర్డ్ మాటలు వచ్చేస్తాయి, ఉపయోగం లేదు. థింక్ ప్రాక్టికల్లీ, రేషనల్లీ, బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ అండ్ లాజిక్. హూ నెక్స్ట్? For any development to happen, we need money. So, for example, road development or in poor communities, community development. అంటే 2000 సంవత్సరాల క్రితం ఆది మానవుడు లేదా 5000 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు డెవలప్మెంట్ కావాలనుకున్నాడా? అప్పట్లో డెవలప్మెంట్ అంటే ఏంటో తెలియదు కాబట్టి అందరూ వాళ్ళు ఎంత కష్టపడ్డారు. మరి అప్పుడు కూడా గవర్నమెంట్ ఉంది కదా. అప్పుడు గవర్నమెంట్ ఉంది కానీ మేబీ మనం గవర్నమెంట్ పెట్టింది మోర్ డెవలప్మెంట్. ఎందుకు గవర్నమెంట్ అనే దాన్ని మనిషి సృష్టించుకున్నాడు? You are not wrong, but I want you to think in a linear manner, in a systematic manner. Okay?
నాట్ హ్యాప్హెజర్డ్. అంటే అందరు ఒపీనియన్స్ ని ఒకేసారి కలెక్ట్ చేయలేరు కాబట్టి మన పాపులేషన్ ని దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ అనే ఒక బాడీని మనం రిప్రజెంట్ చేయడానికి అది ఇప్పుడు డెమోక్రసీ అనేది. ఇది కొత్తగా వచ్చింది, డెమోక్రసీ లేదు చరిత్రలో. మీరు చెప్పింది కరెక్టే, దట్స్ పార్ట్ ఆఫ్ ద రీజన్. బట్ ఆనాడు డెమోక్రసీ అనేది పోవట్లేదు. బడితే ఎవరి చేతిలో ఉంటే బరి వాడిదే. కాబట్టి ఎందుకు ప్రభుత్వం అనే వ్యవస్థను ప్రపంచం అంతా ఏర్పాటు చేస్తున్నారు. ఆది మానవుడు ఏర్పాటు చేసుకున్నాడు, యూరోప్లో వచ్చింది, ఇండియాలో వచ్చింది, చైనాలో వచ్చింది. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఏమి అవసరం ఉంది? వాట్ ఈస్ ద నీడ్? వాట్ ఈస్ ద కలెక్టివ్ నీడ్ వీ ఫెల్ట్ టు క్రియేట్ దిస్ ఆర్గానిజం, దిస్ యానిమల్ కాల్డ్ గవర్నమెంట్? రూల్స్ ఆఫ్ లివింగ్ ని కొంచెం బాగా పాటించడం. వాట్స్ యువర్ నేమ్? ఏమ్మా? శ్రీలేఖ. శ్రీలేఖ, యు ఆర్ రైట్. ప్రతి సమాజంలో మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నామంటే ఇష్టం వచ్చినట్టు ప్రతి వాళ్ళు ప్రవర్తిస్తే గందరగోళం అయిపోతుంది. కాబట్టి దెర్ హ్యాస్ టు బి సమ్ ఆర్డర్ ఇన్ సొసైటీ. దే హ్యావ్ టు బి సమ్ రూల్స్, దే హ్యావ్ టు బి సమ్ లాస్. వీ ఆల్ హ్యావ్ టు బి డిఫెండెడ్. మన బతకాలంటే రక్షణ కావాలి, శాంతి కావాలి, భద్రత కావాలి. దానికోసం మానవ జాతి ఎక్కడున్నా కూడా ఏదో ప్రభుత్వం అన్నమాట మనం వాడుతున్నాం ఇవాళ. ఏదో ఒక రూపంలో దే వాజ్ అ రూలర్ ఆర్ దే వాజ్ అ రూలింగ్ క్లాస్, దే వాజ్ అ గవర్నమెంట్. మొట్టమొదటి అవసరం అది. దాన్ని ఈవేళ వర్తించుకుంటే, ఆనాడైతే ఏమిటి, రాజు చెప్పిందే వేదం, వాడు తలకాయ తీసేమంటే తీసేసాడంతే, కాదనే సమస్య లేదు, వాడు దైవవంశ సంభూతుడు. ఇవాళ ఒప్పుకోం మనం, దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయాలి. ఈవేళ సమన్యాయం, అందరికీ సమానంగా న్యాయం అందాలి. రూల్ ఆఫ్ లా అంటే చట్టం ముందు అందరూ సమానంగా ఉండాలి, చట్టం అందరికీ వర్తించాలి, చట్టాన్ని మించినవాడు ఎవడు లేడు. ఇవన్నీ కూడా కొత్త కాన్సెప్ట్స్. కానీ బ్రాడ్ థింకింగ్ దానిలో మనిషి ప్రవర్తనని రెగ్యులేట్ చేయకపోతే, నియంత్రించకపోతే కొంత మేరకు, పూర్తిగా కాదు, కొంత మేరకు అంటే అవసరమైనంత మేరకు, ఏ అవసరమైనంత మేరకు, మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, సమాజ జీవనానికి ఆటంకం లేకుండా మనిషి ప్రవర్తనని శాసించకపోతే, నియంత్రించకపోతే అంత గందరగోళం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం, ఇది మనం బాగా చేస్తున్నామా? దిస్ ఇస్ ద ఫస్ట్ పర్పస్ ఆఫ్ గవర్నమెంట్. దేర్ ఈస్ అ సీక్వెన్స్ ఇన్ దిస్. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్, టు థింక్ అబౌట్ ఇట్. ఊరికి హ్యాపీజెడ్ కాదు ఇది. క్వశ్చన్లో మాకు 5 పాయింట్ ఉంటే 5 పాయింట్ ముందు, 4 పాయింట్ తర్వాత అలా కాదు. దెర్ ఈజ్ అ రీజన్, దెర్ ఇస్ అ హిస్టారికల్ రీజన్, దెర్ ఇస్ ఆల్సో సొసైటల్ రీజన్. ఇది లేకపోతే ప్రభుత్వం లేదు. ఏ దేశంలో ఫెయిల్డ్ స్టేట్ అంటాం, కొన్ని దేశాల్లో విఫల రాజ్యాలు అంటాం. అవేమిటి? అసలు దెర్ ఇస్ నాట్ ఈవెన్ బేసిక్ లా అండ్ ఆర్డర్. యూ కెనాట్ ఈవెన్ గో ఆన్ టు ది స్ట్రీట్స్ అండ్ హోప్ టు కమ్ బ్యాక్ అలైవ్. దెన్ దెర్ ఇస్ నో స్టేట్, దెర్ ఇస్ నో గవర్నమెంట్, ఇట్స్ ఆల్ తమాషా, ఇట్స్ గాన్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. వితౌట్ దిస్ దెర్ ఇస్ నో గవర్నమెంట్, దెర్ ఇస్ నో స్టేట్. మనం ఎట్లా ఉన్నాం దీనిలో? మన గవర్నమెంట్లో 11,000 కోట్లు ఖర్చు పెడుతున్నాయి కదా రోజుకి. ఇది ఫస్ట్ డ్యూటీ కదా గవర్నమెంట్కి. ఎట్లా చేస్తుంది గవర్నమెంట్ ఇది? బాగా చేస్తుందా, బాగా చేయట్లేదా? 50 మార్క్స్ వస్తాయా, 80 వస్తాయా, 30 వస్తాయా? ఎవరు చెప్తారు? క్విక్, కమాన్. మీరు సమాజంలో ఉన్నారు, యూ మస్ట్ థింక్. దెర్ ఇస్ నో కరెక్ట్ ఆన్సర్, డోంట్ వరీ అబౌట్ ఇట్, బట్ థింక్, మేక్ యువర్ మైండ్స్ థింక్. ఫాస్ట్ ఫాస్ట్. సార్ 11,000 crores అనేది సరిపోవనుకుంటాను. ఏమా? 11,000 crores అనేది సరిపోవాలి. మళ్ళీ దానిలోనే ఉన్నావు తమ్ముడు, అది వదిలేసే. దీని సంగతి చెప్పు. అంటే శాంతి, భద్రత, సమన్యాయం, చట్టబద్ధ పాలన బాగున్నాయా లేవా? 50%, 20%, 80%? 60 to 70%. ఓకే, 60 to 70. ఇంకెవరు చెప్తారు? ఎవరు 20% అంటున్నారు? ఇంకా 20 to 30%. 20 to 30%. ఇంకెవరు చెప్తారు? అక్కడ అమ్మాయి ఉన్నట్టుంది. 40 to 50%. ఇంకా 50%. ఓకే, 30 to 40%. ఓకే, యువర్ నంబర్స్ ఆర్ రీజనబుల్. మనకి సమాజంలో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా దెర్ ఈజ్ సమ్ అమౌంట్ ఆఫ్ పీస్ అండ్ ఆర్డర్. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. కానీ ఇట్స్ లార్జ్లీ బికాజ్ ఆఫ్ సొసైటీ. బలమైన కుటుంబాలు ఉండడం చేత మనం తప్పు చేస్తే
ఫలానా వాళ్ళ అమ్మాయి అంటారు, ఫలానా వాళ్ళ అబ్బాయి అంటారు, ఏమనుకుంటారు అన్న భయం చేత, ఇంకా సోషల్ కంట్రోల్స్ బలంగా ఉన్నాయి కాబట్టి, సాంప్రదాయమైనటువంటి కంట్రోల్స్ బలంగా ఉన్నాయి కాబట్టి చాలా మేరకు మన ప్రవర్తన మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. బట్ దిస్ కెనాట్ కంటిన్యూ ఫర్ ఎవర్. ఇంక్రీజింగ్ అర్బనైజేషన్తో ఎనానిమిటీ ఎవరెవరికి తెలియదు కాబట్టి పిచ్చి పనులు చేస్తారు. మీరు సినిమా హాల్లో కూడా కరెంటు పోయేంత డార్క్ అయిపోయింది అనుకోండి, ఒకసారి కొన్ని కేకలు అరుపులు అనిపిస్తాయి. మామూలుగా ఉంటూ ఉండవు. ఇక్కడ పవర్ పోయి కంప్లీట్ డార్క్ అయిపోయింది అనుకోండి, ఖచ్చితంగా కొందరు కేకలు వేస్తారు. హ్యూమన్ నేచర్. ఎనానిమిటీ రాగానే నేను ఎవరో గుర్తుపట్టలేకపోతే, ఆ ఇంట్లో ఫలానా వాళ్ళ అబ్బాయి అమ్మాయి అనే బిడియం లేకపోతే బిహేవియర్ కొంచెం చెడిపోతుంది. కాబట్టి అర్బనైజేషన్తో యూ కెనాట్ డిపెండ్ ఆన్ ట్రెడిషనల్ కంట్రోల్స్. ద స్టేట్ హ్యాస్ టు ప్లే ఇట్స్ రోల్. అక్కడ మన పరిస్థితి పెద్ద బాగోలేదు. ఏమన్నా బాగుంటే ఈ దేశంలో బికాజ్ ఆఫ్ సొసైటీ, నాట్ బికాజ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నా. మనకి ఇండియాలో ఆల్మోస్ట్ 3 crore కేసెస్ ఆర్ పెండింగ్ ఇన్ కోర్ట్స్, ద హైయెస్ట్ నెంబర్ ఇన్ ద వరల్డ్. 2/3 ఆర్ క్రిమినల్ కేసెస్. చాలా కేసులు 10-15 ఏళ్ళు పడుతున్నాయి. రాజీవ్ గాంధీ హత్య కేసు 18 ఏళ్ళు పట్టింది. బాంబే బ్లాస్ట్ కేసు ఎన్నేళ్ళు పట్టింది? ఈ మధ్య పేపర్లో వచ్చినందుకని మీరు చూసారో కనుక్కుందామని. ఒక నెల క్రితమే శిక్ష పడింది. 24 years. 1993లో బాంబు బ్లాస్ట్. ఇండియాలో ఇట్ వాస్ ద మోస్ట్ గ్రూసమ్ టెర్రరిస్ట్ యాక్ట్. 24 years. సో నాట్ రియలీ గుడ్, నాట్ గుడ్ ఎనఫ్. అంతేకాదు కొన్ని లక్షల మంది ఏమన్నా సమస్యలున్నా కూడా కోర్టులకు వెళ్ళాలి. ఎందుకు వీళ్ళతో పెట్టుకోవడం? మనకి ఆ పోలీస్ స్టేషన్కి పోవడం ఎందుకు, లేదా కోర్టుకు పోవడం ఎందుకు? అక్కడ న్యాయం వచ్చేది లేదు. టైం అంతా పోతుంది లారీకి డబ్బులు ఇవ్వడం తప్ప. నా జీవితకాలం మొత్తం పోతుంది కాబట్టి నేను కోర్టుకి వెళ్ళను అంటే ఏమవుతుంది? అయితే అన్యాయాన్ని దిగమింగుకుంటున్నారు, లేకపోతే గోండాల దగ్గరికి వెళుతున్నారు. ఆ గోండాలు ఖండబలంతో బండ న్యాయం ఇస్తున్నారు. దట్స్ నాట్ రూల్ ఆఫ్ లా. ఆ గోండా లేకపోతే మీ ఎమ్మెల్యే అవుతున్నాడు, లేకపోతే మీ కార్పొరేటర్ అవుతున్నాడు, మీ కౌన్సిలర్ అవుతున్నాడు, మీ నాయకుడు అవుతున్నాడు, కొన్ని సందర్భాలు మంత్రి ఇక్కడ వచ్చి ఉపన్యాసం ఇస్తాడు. సో దట్స్ నాట్ రూల్ ఆఫ్ లా. వీ హ్యావ్ ఎ లాట్ టు డూ. సో 11,000 కోట్లు ఖర్చు పెడుతున్నా కూడా వీఆర్ నాట్ గెట్టింగ్ వాట్ వీ వాంట్. ఇంకోటి చెప్తాను, మన కన్విక్షన్ రేట్ అంటే నేరం జరిగింది 100 కేసుల్లో, హత్య కావచ్చు లేకపోతే మరొకటి కావచ్చు, నేరాలు జరిగినాయి. కన్విక్షన్ రేట్ ఇన్ ఇండియా వితౌట్ కన్ఫెషన్, వాడు నేరస్తుడు లేకపోతే ముద్దాయి నేను నేరం చేశానని స్వయంగా ఒప్పుకున్న కేసుల్లో మినహాయిస్తే కన్విక్షన్ రేట్ ఈజ్ ఓన్లీ 6% ఇన్ ఇండియా. 100 కేసుల్లో 6 మాత్రమే శిక్ష పడుతుంది. 94 కేసుల్లో దెర్ ఇస్ నో పనిష్మెంట్. ఇంకా రూల్ ఆఫ్ లా ఏముంటుంది? వాడు నేరం చేశాను ఒప్పుకున్న కేసులు, కన్ఫెషన్ కేసులు 100% వాడిని గొడ్డును బాధి పారేస్తే వాడు ఏదైనా ఒప్పేసుకుంటాడు. ఈ మధ్య లేటెస్ట్ ఒరిస్సాలో కేసు వచ్చింది. మన వాళ్ళు నేను కలెక్ట్ చేయమంటే డేటా కూడా కలెక్ట్ చేశారు. ఏంటైంది? ఒక అమ్మాయి చనిపోయిందని చెప్పని, చంపేశాడని చెప్పని ఎవడో కోర్టుకి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ భర్తే చంపేశాడు అని చెప్పని. ఆ భర్తను తీసుకొచ్చి చావగొట్టారు పోలీసు వాళ్ళు. అయ్యా చంపేశానని చెప్పిన సంతకం పెట్టేశాడు వాడు. కోర్టుకి తీసుకెళ్తే కోర్టు శిక్ష వేసింది. ఆ తర్వాత అసలు భార్య చావలేదని తేలింది. షీజ్ అలైవ్ టుడే. అంటే మర్డర్ కూడా సంతకం పెడతారు. ఎందుకంటే చావబోతుంటే ఏం చేస్తాం? సో దట్ ఈస్ నాట్ ద వే టు గెట్ జస్టిస్. నాట్ ఓన్లీ ఈజ్ ఇట్ అన్ఫేర్, నాట్ ఈజ్ ఇట్ వయోలేటివ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, ఇట్స్ ఆల్సో టోటలీ ఇన్ఎఫెక్టివ్, ఇట్స్ డేంజరస్, ఇట్ ఈస్ స్టూపిడ్. ఫారెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఈ మధ్య కొంచెం చాలా కాలం మనం ఒత్తిడి తీసుకురాగా కొన్ని స్టేట్స్లో మొదలెడుతున్నారు, ఏపీలో ఇప్పుడు మొదలెడుతున్నారు ఫారెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఉదాహరణకి ఇవాళ ఇందాక అనుకున్నాం బయోటెక్నాలజీ బోర్డంతో వస్తుంది. బయోలాజికల్ అండ్ ఫిజికల్ అండ్ డిజిటల్ ఫ్యూజ్ అవుతున్నాయి. ఈ కారణంగా DNA అనాలిసిస్ చేయాలని చెప్పంటే క్రిమినల్ కేసుల్లో ఇన్ ద వెస్టర్న్ కంట్రీస్ ఇట్ టేక్స్ జస్ట్ ఫ్యూ అవర్స్, 3 to 4 hours మ్యాక్సిమం పడుతుంది అంతే. ఇండియాలో బాగా హై ప్రొఫైల్ కేసుల్లో కూడా నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో కూడా 1 year పడుతుంది DNA అనాలిసిస్కి. ఫర్గెట్ ఇన్ భీమవరం, ఫర్గెట్ ఇన్ ఏలూరు, ఢిల్లీ కేసు అయితే దేర్ ఇస్ నో ఫారెన్సిక్. ఏదో ఊరికే నడిపేస్తున్నాం అంతే, యూనిఫామ్ పెట్టేసి చావుగొట్టేసి ఆడావిడి చేసి ఆర్భాటం చేసి చేస్తున్నాం అంతే. దిస్ ఈజ్ నాట్ ద వే టు రన్ ఎ సిస్టమ్. చాలా లోపాలు ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ గో ఇంటు డీటెయిల్స్, బట్ బేసికలీ వీఆర్ నాట్ గెటింగ్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ నీడ్ ఫ్రమ్ ది స్టేట్.
It's enough for you to understand. If you're interested, you can go a little deeper into that. Okay, let us assume ఇక్కడ 50 కాదండి, సొసైటీగా స్టేటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది, అన్నీ బాగుపడిపోయాను అనుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలి గవర్నమెంట్? వాట్ నెక్స్ట్? సెక్యూరిటీ ఈజ్ కవర్డ్ ఇన్ దిస్. లా, ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్, జస్టిస్, ఇవన్నీ కలిపేసాం మనం. నెక్స్ట్ సస్టైనబిలిటీ. ఓకే, ఇప్పుడే ఎన్వైరన్మెంటల్ ఫంక్షన్కి వెళ్ళాం కాబట్టి సస్టైనబిలిటీ వచ్చింది మనకి. బట్ అది అట్లా అనుకోలే ఎవరో, మానవ జాతి అలా అనుకోలే. మీరు జస్ట్ థింక్ ఎ లిటిల్ మోర్ లాజికలీ. మనం సొంతంగా చేసుకోలేని పనులు, మనం ఎంత గొప్పవాళ్ళమైనా, ఒక టాటా అయినా, అంబానీ అయినా, ఓ బిల్ గేట్స్ అయినా, మన విష్ణురాజు గారైనా, ఎవరైనా కూడా సొంతంగా చేసుకోలేనివి ఉమ్మడిగా మాత్రమే సాధ్యమయ్యేవి చాలా ఉన్నాయి ప్రతి సమాజంలో. ఏంటవి? ఏమా? మైక్ ఫాస్ట్. ఈలోపు ఇంకోటి రెడీగా ఉంటే అక్కడ మైక్ వస్తుంది. రేజ్ యువర్ హ్యాండ్. మీరు చాలా వెళ్ళిపోతున్నారు. ఎవరో ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటే కంట్రోలింగ్ కరప్షన్ ఎవరో మొదలెట్టరు. దట్స్ నాట్ హౌ ఇట్ కేమ్. వాట్ ఈజ్ అవర్ నీడ్ దట్ ఈస్ నాట్ మెట్ బై అవర్ సెల్స్? ఇన్ఫ్రాస్ట్రక్చర్. రోడ్లు కావచ్చు, ఇవాళ రోజుల్లో పవర్ కావచ్చు, వాటర్ కావచ్చు, లేకపోతే సివరేజ్ కావచ్చు, లేదంటే స్టామ్ వాటర్ డ్రైనేజ్ కావచ్చు, న్యాచురల్ రిసోర్స్ డెవలప్మెంట్ కావచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఎంత గొప్పవాళ్ళమైనా కూడా, ఎంత డబ్బు ఉన్నా కూడా మనం సొంతంగా చేసుకోలేం వీటిని. దే హ్యావ్ టు బి డన్ కలెక్టివ్లీ. మీరంతా స్కూల్లో ఉన్నప్పుడు అశోకుడి పాఠం విన్నారు కదా, చదివారు కదా. ఏం చెప్పేవాళ్ళు అశోకుడిని గురించి? అశోకుడి చెట్లు నాటించెను, బాటలు వేయించెను, బావులు త్రవ్వించెను, ఇంకోటి ఏదో సత్రములు కట్టించెను. అవునా? ఎందుకని గొప్పగా చెప్పారు? ఫర్ దట్ డే అండ్ ఏజ్ దట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. హీ వాజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఇన్ ద వరల్డ్ టు రియలైజ్ గవర్నమెంట్ ఈజ్ నాట్ merely about expanding the empire and protecting people and giving justice. It's also about providing the common goods, the infrastructure. He was the first to recognize. అందుకే he became Ashoka the Great. But world over that spread. Roman Empire, many other kingdoms subsequently, Chinese emperors, they all built infrastructure. It became part of the ethos. That did not happen 3,000 years ago, 5,000 years ago it didn't happen. It only happened in the last 2,000 plus years. అర్థమైందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం ఎట్లా ఉన్నాం? లెట్స్ టేక్ పవర్, లెట్స్ టేక్ ట్రాన్స్పోర్ట్, లెట్స్ టేక్ వాటర్, సివరేజ్ అండ్ శానిటేషన్ అండ్ స్టామ్ వాటర్ డ్రైనేజ్. ఇంతవరకు చెప్పండి, ఎట్లా ఉన్నాం మనం? ఆర్ వి ఎట్ 50, 80, 20? ఏమ్మా? you're pretty right. You're pretty close to 20, 25. నేను ఈ మధ్య 57 కంట్రీస్ స్టడీ చేశాను ఇలాంటి వాళ్ళ టీంతో కూర్చోబెట్టి. ఆ 57 ఎందుకు తీసుకున్నానంటే ఐ టుక్ రిలేటివ్లీ లార్జ్ కంట్రీస్, సమ్ $300 billion GDP అబౌవ్. మరి చిన్నవి అనవసరం, దేర్ ఇస్ నో పాయింట్ వేస్టింగ్ టైమ్ అని చెప్పని. ఇండియా ర్యాంక్డ్ ఆన్ ఆల్మోస్ట్ ఆల్ పారామీటర్స్ 55th. Per capita power consumption, water availability, sanitation, sewerage systems, transport network, traffic. You take almost any parameter. 55th ఎందుకంటే ఆ లిస్టులో పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా మనతో లాస్ట్ 3 ప్లేస్లో ఉన్నారు, ఒకటి ముందు ఒకటి వెనకాల. మన యాస్పిరేషన్ ఏంటి? మన ఇమాజినేషన్ ఏంటి? వీఆర్ ఎ ఫెంటాస్టిక్ కంట్రీ, వీఆర్ ఎ గ్రోయింగ్ కంట్రీ. నరేంద్ర మోదీ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్. We are beating China. We will beat America soon. We are a world champion. This is my imagination. There is nothing wrong. We must have that aspiration. We have that potential. Reality enti? We are 55th out of 57 countries. మీరు 190 తీసుకుంటే we may well be 150th. ప్రపంచంలో మరెక్కడ కూడా పవర్ డిస్రప్షన్ లేకుండా అందిందంటే అమ్మాయి అదృష్టం, పవర్ పోలేదు అనుకోవటం ఎక్కడ ఉండదు. ఓన్లీ ఇన్ ఇండియా. If you want to be even a minimal industrial economy, you have to have power available. ఈ మధ్యన కొంచెం ఇంప్రూవ్ అయింది, partly because demand has really come down. For whatever reason, good.
Our infrastructure is abysmal. 11,000 crores per day we are spending. And we are paying for infrastructure. On top of it, ఇప్పుడు వాటర్కి పే చేస్తున్నాం, మళ్ళీ పవర్కి పే చేస్తున్నాం. In addition to the 11,000 crores, each consumer is paying for water, for power, for sewerage and other things. మనం ఫ్రీగా అడగట్లా. But somebody has to do it. Somebody has to bear the capital cost and maintain it. అది జరగట్లా. ఇక్కడ ఎందుకని ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఒక ఓఎస్ఎస్ అయినాయి? మిగతా ప్రపంచం నాశనమైన మన భీమవరం పట్టణంలో మున్సిపాలిటీ పట్టించుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయకపోయినా మనం సొంతంగా మన డబ్బులతో, మన కష్టంతో, మన ఇన్నోవేషన్తో చేతనం చేసుకుంటున్నాం అక్కడ. బికాస్ ద గవర్నమెంట్ హెస్ ఫెయిల్డ్. వీఆర్ నో టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్ సమ్హౌ ఆర్ అదర్. దెన్ వై గవర్నమెంట్? Then why is government spending 11,000 crores of our money every day? It is a failure. Colossal failure. But of late, కొంత ఎఫర్ట్ జరుగుతుంది. బిలేటెడ్గా అయినా కూడా చాలా కాలం తర్వాత, చాలా నాశనం చేశాక, చండాలంగా చేశాక, ఇక ఇంతకంటే చండాలం చేయడం సాధ్యం కాదనే పరిస్థితి వచ్చాక, ప్రజల నుంచి ప్రెషర్ కావచ్చు, టెక్నాలజికల్ చేంజెస్ కావచ్చు, ప్రపంచం అంతా కూడా సిగ్గుందా మీకేమన్నా, మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు కావాలంటే ఎట్లా వస్తామేమని చెప్పి అడగడం వల్ల కావచ్చు, కొంత ఇంప్రూవ్ అవుతుంది. బట్ వీ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో. ఇట్స్ ఓన్లీ ద ప్రాసెస్ నౌ. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది కూడా వచ్చింది అనుకుందాం. ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయండి. అమెరికా లెవెల్లో, చైనా లెవెల్లో, బ్రిటన్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దేశంలో వచ్చేసింది అనుకుందాం. నెక్స్ట్ టైం కావాలి గవర్నమెంట్ నుంచి మనకి పిల్లలకి ఛాన్స్ ఇవ్వం. 11,000 crores ఖర్చు పెడుతున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వచ్చేసింది మనకి, అంత బ్రహ్మాండంగా ఉంది. వాట్ మోర్ డూ యూ వాంట్ ద గవర్నమెంట్ టు డూ ఫర్ అస్? ఏమా? అగ్రికల్చర్ సెక్టార్లో అందరికీ ఫుడ్ సప్లై కరెక్ట్గా అమ్మ, వీ హ్యావ్ అడిక్వేట్ ఫుడ్ సప్లై ఇన్ ద కంట్రీ, ట్రస్ట్ మీ. ఇంకా చాలా మంది ఆకలితో బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. అది సెక్టర్ ప్రాబ్లం కాదు, పావర్టీ ప్రాబ్లం. మన దేశంలో పీక్ టైంలో 8 కోట్ల టన్నుల ఫుడ్ గ్రెయిన్స్ గొట్టలుగా పడి ఉంటున్నాయి. వీ హ్యావ్ ద లార్జెస్ట్ సర్ప్లస్ ఫర్ ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. గవర్నమెంట్ కొంటుంది కాబట్టి, ఏదో గందరగోళం చేస్తుంది కాబట్టి మార్కెట్లో రేట్లు ఉన్నాయి, లేకపోతే యువర్ రైస్ ప్రైసెస్ విల్ క్రాష్. దెర్ ఇస్ నో ప్రైస్ ఫర్ దట్. బట్ వాట్ యువర్ ఓకే ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ సంబంధం ఏంటి? ఇండస్ట్రీస్ రైస్ చేయడానికి వాళ్ళు లైసెన్స్ ప్రొవైడ్ చేయాలి. లైసెన్స్ ఎందుకు ఉండాలి? అరే నేను ఉత్పత్తి చేస్తాను, ఉద్యోగం ఇస్తానంటే మధ్యలో వాడవడం, మళ్ళీ వాడు లైసెన్స్ ఏంటి అసలు? బయట సొసైటీకి ఏమైనా బ్యాడ్ థింగ్స్ పొల్యూషన్ జరగచ్చు కాబట్టి లైసెన్స్ ఇవ్వాలనా? అంటే లిమిటెడ్ పొల్యూషన్ అయితే ఇస్ యాక్సెప్టబుల్. సో కొంచెం యువర్ థింకింగ్ మస్ట్ బి లిటిల్ మోర్ క్లియర్. లైసెన్స్ ఇస్ ఎ డేంజరస్ వర్డ్. ఇందాక మనం అన్నాం, మనిషి ప్రవర్తనని, మనిషితో పాటు కంపెనీ కూడా ప్రవర్తనని నియంత్రించాలి, మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా. దానిలో పొల్యూషన్ వచ్చేస్తుంది. బియాండ్ దట్ ఎ గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు టెల్ యూ వాట్ టు ప్రొడ్యూస్, వాట్ నాట్ టు ప్రొడ్యూస్, ఆర్ వెన్ టు ప్రొడ్యూస్, వన్ నాట్ టు ప్రొడ్యూస్. ఆ పని గవర్నమెంట్ చేసింది కాబట్టి భారతదేశంలో దేశం నాశనమైంది. సో డోంట్ ఎవర్ గ్రాంట్ టు ద గవర్నమెంట్ దట్ రైట్. డోంట్ ఈవెన్ థింక్ లైక్ దట్. మనకు అలవాటు పడిపోయాం కొన్ని తరాలుగా, కాబట్టి ఇది నార్మల్ అనుకుంటున్నాం. If you do whatever you want to do, it's your life. Who is the government to stop you? The government only has one role, to regulate it so that others do not suffer on account of you. And that is about pollution. Okay? So don't use the word license. People like me get very upset about it. ఈ చాలా కాలం ఈ దేశంలో లైసెన్స్, పర్మిట్, కోటా రాజ్యం పెట్టి దేశాన్ని నాశనం చేశాం. అది జరగకుండా ఉంటే మీతో ఈ చక్కర్లు అసలు ఈ దేశం చాలా బ్రహ్మాండంగా ఉండేది. So don't ever think that government is a solution. Government is a problem in these matters. Other regulation already is covered. మొట్టమొదటి పాయింట్లో వచ్చింది కదా, రూల్ ఆఫ్ లా అన్నాం కదా, లా, ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్, జస్టిస్, రూల్ ఆఫ్ లా, దానిలో కవర్ అయిపోయింది. సో వాట్ నెక్స్ట్? ఆఫ్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాట్ షుడ్ గవర్నమెంట్ డూ? వాట్ ఈస్ ద కలెక్టివ్ నీడ్ దట్ ద గవర్నమెంట్ షుడ్ మీట్? 100% literacy. ఎడ్యుకేషన్. ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, గతంలో ఎడ్యుకేషన్ లేకుండే. ఎడ్యుకేషన్ కేవలం పారిశ్రామిక విప్లవం తర్వాత వచ్చింది. ఓన్లీ విత్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇట్ వి నీడ్ ఎడ్యుకేషన్. అప్పటిదాకా ఇందాక నేను అన్నట్టుగా గోతులు తవ్వడం, గొంతులు పూడ్చడం. బట్ ఇప్పుడు
ఎంతో కొంత స్కిల్ లేకుండా యూ కాంట్ ఆపరేట్ ఎ మెషిన్, యూ క్యాంట్ ప్రొడ్యూస్ అడిక్వేట్లీ ఆర్ యూ కెనాట్ బి సేఫ్. దే ఫోర్ ఎడ్యుకేషన్ బికేమ్ ఎ కీ ఇంగ్రీడియంట్. ఎప్పుడు వచ్చింది ఇండస్ట్రియల్ రెవల్యూషను? ఇందాక అనుకున్నాం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చెప్పని. వెన్ డిడ్ దిస్ హోల్ రెవల్యూషన్ టేక్ ప్లేస్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్? ఏమా? 1991. ఓకే, కరెక్ట్ డేట్ చెప్పేసింది ఆమె. ఇంకెవరు చెప్తారు? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎప్పుడు జరిగింది ప్రపంచంలో? పారిశ్రామిక విప్లవం. ఏమా? మైక్, రేజ్ యువర్ హ్యాండ్, టేక్ ద మైక్ క్విక్. I don't know about the industrial revolution, but infrastructure వచ్చాక దానికి ప్రాపర్ మెయింటెనెన్స్ కావాలి, అలాగే ఎఫిషియన్సీ మనం యూజ్ చేసే డిప్లాయ్మెంట్ ఆఫ్ ద నాలెడ్జ్. ఓకే, దాని తర్వాత క్వశ్చన్ ఆన్సర్లో వద్దాం మనం. బట్ లెట్స్ ఫోకస్ ఆన్ ది రోల్ ఆఫ్ ది గవర్నమెంట్. ఎందుకంటే 1780 to 1820. నీ పేరు నాన్న? నీ పేరు ఏమా? సత్య కార్తిక్. ఎక్కడ నేర్చుకున్నావు ఇది? వెరీ గుడ్. ఏ ఊరు? ఏ స్కూలు? వెరీ గుడ్. హీస్ ప్రిటీ గుడ్. ఇంకొంచెం బ్రాడన్ చేయొచ్చు. రఫ్లీ హిస్టారియన్స్ సే బిట్వీన్ 1760 and 1840, ఏ పీరియడ్ ఆఫ్ 80 years. దానిలో కరెక్ట్గా మధ్యలో 40 years చెప్పాడు. ఈజ్ ప్రిటీ గుడ్. దట్ ఈస్ వెన్ దిస్ హోల్ ఐడియా ఆఫ్ మెషిన్స్ కేమ్. స్టీమ్ ఇంజిన్, స్పిన్నింగ్, ఏమంటారు దాన్ని, స్పిన్నింగ్ యాన్, ఇవన్నీ వచ్చింది అప్పుడే. అక్కడి నుంచే ప్రొడక్షన్ బై మెషిన్స్, the ability to lift water, ability to lift logs, ability to produce on a mass scale, ఇవన్నీ వచ్చింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచే. అది వచ్చిన దగ్గర నుంచి ఎడ్యుకేషన్ అవసరమైంది. అందుకనే పాశ్చాత్య దేశాల్లో 1850s and 60s is when education actually became part of the government's responsibilities. అంతకుముందు అక్కడ లేదు. ఈవెన్ ఎ మ్యాన్ లైక్ లింకన్, హీ నెవర్ హ్యాడ్ ఎనీ స్కూలింగ్. గవర్నమెంట్ ఆ రోజుల్లో ఎడ్యుకేషన్ ఇవ్వాల. ఆయన చర్చికెళ్ళి 2 ఏళ్ళు చదువుకున్నాడు అంతే. తర్వాత సొంతంగా తన చదువుకున్నాడు. చర్చి వాళ్ళు దయదలిచి ఆయనకు ఏదో లిటరసీ, అక్షరాలు చదవడం, పుస్తకాలు చదవడం నేర్పారు అంతే, ఇంకేం లేదు. బట్ బై 1850s, 60s స్లోగా స్ప్రెడ్ అయింది. బై 1880s జపాన్ ఈజ్ ద ఫస్ట్ ఏషియన్ కంట్రీ టు గెట్ ఎడ్యుకేషన్. అందుకని జపాన్ ఈజ్ సచ్ అన్ ఏషియన్ జాయింట్. జపాన్ ఈజ్ ద ఓన్లీ కంట్రీ దట్ మ్యాచ్డ్ యూరప్ అరౌండ్ ద సేమ్ టైమ్ యాజ్ యూరప్ వాజ్ ప్రోగ్రెసింగ్. మిగతా వాళ్ళ వరకు అంత ముందు చూపు లేకుండే. దట్స్ వై ఇది సందర్భం కాకుండా కూడా 1905లో Japan won a war against Russia. It's called Russo-Japanese War. The first time an Asian country won against a European power. It sent shockwaves around the world. అప్పటిదాకా అసలు ఏషియా యూరప్ మీద గెలుస్తుందని ఊహించాల. Their technological superiority was so great. But Japan proved that it's possible. మన ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఆల్ ఓవర్ ది వరల్డ్ ఈ యాంటీ కలోనియల్ స్ట్రగుల్లో దట్ విక్టరీ ఆఫ్ జపాన్ వాజ్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ మూమెంట్, ఇన్స్పైరింగ్ మూమెంట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది ఏషియాకి. ఆల్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. హెల్త్ కేర్ ఎప్పుడు వచ్చింది? గవర్నమెంట్లో హెల్త్ కేర్ అనే భావం ఎప్పుడు వచ్చింది? దానికి ఇంకో 100 ఏళ్ళు పట్టింది. దట్ హ్యాపెండ్ ఓన్లీ ఇన్ ద 20th century మోస్ట్లీ. అప్పుడే కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి హెల్త్ కేర్లో. లేట్ 19th centuryలోనేమో దిస్ aseptic surgery and asepsis and so on and so forth, understanding of infection and bacteria, so on and so forth. 20th centuryలోనేమో యాంటీబయాటిక్స్ అండ్ అదర్ థింగ్స్. ఇవన్నీ రావడంతో సొసైటీస్లో బాగా మరి మా హెల్త్ కేర్ సంగతి అంటే చెప్పని ఒక ఆవేదన వచ్చింది. దాని నుంచి హెల్త్ కేర్ వచ్చింది. ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ ఎట్లా ఉన్నాం మనం? మన గవర్నమెంట్ అంత ఖర్చు పెడుతుంది కదా, ఎడ్యుకేషన్ హెల్త్ కేర్లో ఎట్లా ఉన్నాం మనం? ఏమా? సోషల్ మీడియా ఉండేసరికి చెప్పమ్మా. 75% బెటర్గా ఉన్నాం. ఓకే. ఎడ్యుకేషన్లో పేరమ్మా? హరిప్రియ గివ్స్ 75% మార్క్స్ టు అస్. ఎనీబడి ఎల్స్? ఎడ్యుకేషన్లో ఎట్లా ఉన్నాం మనం? ఏమా? ఫాస్ట్. ఏమా? నేను 20%
30% అంతకంటే బిలోనే ఇవ్వగలరు. ఎందుకని పేరమ్మా? భావన గీతిక. దీపిక. గీతిక. గీతిక చెప్పమ్మా ఎందుకని? ఎందుకంటే సార్ ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది మనకి అప్లికేషన్స్ పరంగా మనకి యూజ్ అయ్యేటట్టు ఏం లేదు. అంటే రాటన్ ఫామ్లో మనకు అనిపిస్తుంది అది ఎప్పుడో ఉన్నది బట్టి కొట్టి దాని మీద ఎగ్జామ్స్ రాసి 90% మార్క్స్ టాపర్స్ అట్లా ఉంది. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది మనకి యూస్ఫుల్ వేలో చాలా తక్కువ పర్సెంట్ ఉన్నాయి. Bhavana is absolutely right. There was a survey called PISA survey, Program for International Students Assessment. You can Google it later, PISA. రిచ్ కంట్రీస్ అన్నీ స్టార్ట్ చేసినాయి. ఎందుకంటే టు కంపేర్ మన పిల్లలు ఎలా చదువుతున్నారు 15 years of ఏజ్లో ఏం నేర్చుకుంటున్నారు మన పిల్లల్ని టు కంపేర్ అమాంగ్ దేర్ కంట్రీస్. తర్వాత దే ఎక్స్పాండెడ్ టు కంట్రీస్ లైక్ అవర్స్. కొన్నేళ్ల క్రితం 74 countries participated in that survey. దానిలో 3 టెస్ట్ చేశారు. బట్టి పట్టడం కాకుండా నెంబర్ 1 దే టెస్టెడ్ ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ లాంగ్వేజ్ అండ్ టు కమ్యూనికేట్. అండర్స్టాండ్ అండ్ కమ్యూనికేట్. 2 సింపుల్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ మీ లెవెల్లో కూడా కాదు 6th 7th class లెవెల్లో కాన్సెప్ట్స్ని అప్లికేషన్ ఆఫ్ దోస్ కాన్సెప్ట్స్. 3 లాజిక్. ఆల్ సైన్స్ ఈజ్ applying logic and deriving conclusions from observed facts or given facts. Science is not about formulae. ఈ 3 టెస్ట్ చేశారు. యు నో వాట్ ఇండియాస్ ర్యాంక్ వాస్? ఎవరు చెప్తారు? ఎవరో ఒకరు చెప్పండి. చాలా బిల్డప్ ఇచ్చాను కదా నేను. ఎవరు చెప్తారు? కమ్ ఆన్, మేక్ ఏ గ్యాస్. ఓకే, వీల్ సేవ్ టైమ్. ఇండియా వాజ్ ర్యాంక్ 73rd. 73rd. నేను దేశమంతా బాగా ప్రచారం చేసే ప్రయత్నం చేశాను. కనీసం ఇది తెలిస్తే పేరెంట్స్కి కోపం వస్తుంది, మా పిల్లలు ఎందుకు చెడగొడుతున్నారు, తెలివిగల పిల్లలు, మేమంతా బోల్డ్ సాక్రిఫైస్ చేస్తున్నాం వాళ్ళ కోసం అని చెప్పని, పిల్లలు కష్టపడుతున్నారు, ఎందుకని ప్రపంచంలో మన వాళ్ళు తక్కువ ఉన్నారు, ఎందుకని ఇట్లా అధ్వానంగా చేస్తున్నారు, జనం నుంచి వస్తుందని. తర్వాత పాలిటీషియన్స్ అండ్ బ్యూరోక్రాట్స్ కొంచెం బుద్ధి తెచ్చుకుంటారని చెప్పని నేను బాగా ప్రచారం చేసే ప్రయత్నం చేశాను. వాళ్ళు దేశంలో 100కి 5 తెలిస్తే సగం మందికి నా వాళ్ళకి తెలిసింది. కానీ గవర్నమెంట్ రెస్పాన్సు నాకు దెమ్మ తిరిగేట్టు చేసింది. ఐ వాజ్ స్టన్డ్. ఐ డిడ్ నాట్ యాంటిసిపేట్ దట్ ఎట్ ఆల్. ఏమై ఉంటుంది అది? ఏమై ఉంటుంది అది? గవర్నమెంట్ ఏం చేసింది తెలుసా? ఇక్కడి నుంచి ఇండియా ఈ సర్వేలలో పాలు పంచుకోదు అన్నారు. నిజం. 2009లో ఈ సర్వేలో ఫస్ట్ టైం మనం పార్టిసిపేట్ చేసాం. దట్స్ ద లాస్ట్ టైం వీ పార్టిసిపేటెడ్. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ వై వీఆర్ డూయింగ్ సో బ్యాడ్లీ, వాట్ హ్యాస్ గాన్ రాంగ్, హౌ టు సెట్ ఇట్ రైట్, దట్స్ వాట్ వీ షుడ్ డూ యాజ్ రేషనల్ పీపుల్. వీ ఆల్వేస్ ఇంప్రూవ్. వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ రాంగ్? మన పిల్లలు చదువుకుంటున్నారు, కష్టపడుతున్నారు, విద్యా సంస్థలు ఉన్నాయి, పేరెంట్స్ చాలా సాక్రిఫైస్ చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి. మనకి ఈ సమాజంలో విద్య అంటే బోళ్ళంత గౌరవం అన్నది. మీకు ర్యాంక్స్ వస్తే పేపర్లో టీవీల్లో బ్రహ్మాండంగా ప్రచారం ఉంటుంది. ద సొసైటీ రియలీ వాంట్స్ ఎడ్యుకేషన్. మరి ఏం జరుగుతుంది అని అర్థం చేసుకుంటాం, కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇన్స్టెడ్ యూ షట్ యువర్ ఐస్, యూ సే డజంట్ ఎగ్జిస్ట్. కానీ ఇండియాలో ఇంటర్నల్ సర్వేస్ ఉన్నాయి. అసర్ అని ఉన్నారు ఎవరన్నా? అసర్ సర్వేస్. ఎనీబడి హర్డ్ ఆఫ్ అసర్? యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అని సర్వేలు ఉన్నాయి. మొట్టమొదటి సర్వే 2005లో నేనున్న మోంటెక్ సింగ్ ఆలువాలియా మేమిద్దరం ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో రిలీజ్ చేశాం 2005లో. యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్. దానిలో చాలా లో లెవెల్ సర్వే అది. ఇందాక నేను చెప్పినట్టుగా నిజంగా అవుట్కమ్స్ మెజర్ చేసేది కాదు, చాలా చిన్నది. అసలు చదవగలరా, ఏదో ఒకటి చదవగలరా, వాడికి అర్థమైందా లేదా అనట్లా, కమ్యూనికేషన్ అడగట్లా, అసలు చదవగలరా. 2 చిన్న తీసివేతలు చేయగలరా, సబ్ట్రాక్షన్ చేయగలరా. 3 డివిజన్ చేయగలరా. ఈ లెవెల్ సర్వే. ద ఫైండింగ్స్ ఆర్ వెరీ రివీలింగ్. మ్యాసివ్ సర్వేస్ అక్రాస్ ద హోల్ కంట్రీ, 628 districts, lakhs of families, private and government schools, but rural, urban కాదు.
అర్బన్లో కొంచెం మెరుగు ఉండొచ్చు, అంత అద్భుతంగా మెరుగు ఉండదు, కానీ కొంచెం మెరుగు ఉంటుంది అర్బన్ డెఫినెట్గా. రూరల్ సర్వే అదొక్కటే. 25% of the children in 8th class, 25% of children in 8th class cannot read in India. Every year these surveys are coming. You just look up ASER, Annual Status of Education Report, or ASCR. Pratham is the organization that conducts the surveys. Very authoritative surveys, very genuine surveys. You just look that up. All states, with minor variations, every state is the same. 25% kids in 8th class cannot read. ఆ పాప ఇంకా అప్లికేషన్ నాలెడ్జ్ లేదని పాప బాధపడుతుంది, అసలు చదవడం రాదు. 30 to 40% of kids are not able to do a simple subtraction of 2 digits. 75 minus 46. 30 to 40% children in 8th class are not able to do subtraction in India, government schools and private schools. 50 to 65% children are not able to do a simple division, 365 divided by 7, 3-digit number by a single digit. We are doing horribly. And we are spending a lot. నేను ఇక్కడికి వచ్చాక ఇక్కడ స్కూల్ ఉంది, విష్ణు ఫౌండేషన్ వారు స్కూల్ నడుపుతున్నారు ఇక్కడ ఈ క్యాంపస్లోనే, చక్కటి స్కూల్ నడుపుతున్నారు సిబిఎస్ఈ సిలబస్తో. నేను విష్ణురాజు గారిని అడిగాను స్కూల్ ఫీ స్ట్రక్చర్ అంత నేను చెప్పాను. ఇట్ రేంజెస్ ఫ్రమ్ అబౌట్ 10 to 15,000 or 18,000 క్లాస్ని బట్టి. కింద క్లాసుల్లో 10,000 సంవత్సరానికి, పై క్లాసులో 18, యావరేజ్ బహుశా 14,000-15,000 ఉండొచ్చు. లెట్స్ సే 15,000 rupees for convenience sake. But good quality education, CBSE. You know how much the government is spending on school education in Andhra Pradesh? పిల్లలకి ఒక్కొక్క చైల్డ్కి ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి? గెస్ చేయండి. Make a guess. Give a number. Don't be passive. Either you are totally stunned into silence or you are totally bored. Which one is it? Stunned into silence. Okay, awaken yourselves. Come on. ఎంత ఖర్చు పెట్టొచ్చు గవర్నమెంట్? మన విష్ణు ఫౌండేషన్ స్కూల్లో సిబిఎస్ఈ సిలబస్కి అబౌట్ 15,000 rupees per annum average fee. I gave you also a reference number, a benchmark. గవర్నమెంట్లో స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళకి గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది ఒక్కొక్క చైల్డ్కి? 1 lakh అని చెప్పారు. ఇంకా 50,000. ఇంకా ఏమండి ఏమన్నారు? 40,000. ఓకే, 60,000 rupees per child. Andhra Pradesh government is spending 60,000 rupees per child. There are 38 lakh children in government schools. 23,000 crores is the money spent on school education in the state by the government. You just do the math. 23,000 crores divided by 38 lakhs. 60,000 rupees per child. It's more than what most children in high-end private schools pay. కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్, ఏసీలో ఉన్న స్కూల్స్ తప్ప మరెక్కడ 60,000 రూపీ ఫీ ఇండియాలో లేదు పర్ యానం. అవుట్కమ్స్ ఇందాక మనం చెప్పినవి. ఇట్స్ నాట్ బికాజ్ యూర్ నాట్ స్పెండింగ్ మనీ. హెల్త్ కేర్, జస్ట్ టు compress this because we are running out of time, healthcare is even more abysmal. Every year, 1.2 million children are dying below 5 years of age in this country. Deaths that should be prevented. 12 lakh children below 5 years of age every year. 6 crore people are becoming poor in India who were earlier not poor. And they're becoming poor, they're descending into poverty because of poor health care. Either because they had to spend money and borrow for health care, or because they lost income because of ill health. 6 crore Indians every year, that is equal to population of Britain. I can go on and on. Now look at the total picture. 11,000 crores per day we are spending in a poor country. We are getting almost nothing that we should get from the government properly. Why are you surprised that there is poverty in India? Why are you surprised that there is backwardness in India? నేను ఇప్పుడు తిరుగుతోంది ఎందుకంటే అన్ని రాష్ట్రాలకి సురాజ్య అంటున్నాను. సురాజ్య ఇస్ గుడ్ గవర్నెన్స్.
ఎట్లాగైతే మన ఇంట్లో డబ్బులు ఖర్చు పెడితే ఇంత ఖర్చుకి ఇది రావాలని కోరుకుంటున్నామో, పిచ్చి పిచ్చి ఖర్చు పెట్టం కదా. ఈ మైక్రోఫోన్ ఉంది, ఈ ఫోన్కి ₹1,00,000 ఖర్చు పెట్టి పనికిరాని మైక్రోఫోన్ తీసుకుంటాను నేను. మార్కెట్లో రేట్ అంత ఉంది, మంచి క్వాలిటీ ఏది, దానిలో లోయెస్ట్ కాస్ట్ ఏది, పనికి వస్తుందా లేదా, ఇవన్నీ ఆలోచించి నేను ₹100, ₹200, ₹1000 కొంటాను. మరి కలెక్టివ్గా మన కోసం మన డబ్బులు ఖర్చు పెడుతుంటే సేమ్ డిగ్రీ ఆఫ్ డిలిజెన్స్. వాట్ ఆర్ వీ స్పెండింగ్ ఆన్, వాట్ ఆర్ వీ గెటింగ్ ఇన్ రిటర్న్, హౌ మచ్ ఆర్ వీ స్పెండింగ్, ఈజ్ దర్ ఎ వే ఆఫ్ రెడ్యూసింగ్ ద కాస్ట్, ఇంప్రూవింగ్ ద క్వాలిటీ. అంతే కదా. గవర్నమెంట్ ఈజ్ అ సర్వీస్ ప్రొవైడర్, మనం మర్చిపోయాం అది. అండ్ దెర్ ఆర్ మెనీ థింగ్స్ వీ కెన్ డూ ఈజీలీ. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే మీలో చాలామంది వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చారు కదా. హౌ మెనీ? రేజ్ యువర్ హ్యాండ్స్. అగ్రికల్చరల్ ఫ్యామిలీస్ నుంచి. మీ పేరెంట్స్ని అడగండి, ఎవరినన్నా ఇవాళ ఫోన్ చేసి అడగండి. అందరికీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి లేవా? చేతులు ఎత్తారా ఉన్నవాళ్ళు? ఎవరికి లేవు నిజంగా? అమ్మాయ్యా, ఓకే. నేను భయపడ్డాను, ఇక్కడ బ్యాన్ చేశారేమో అని చెప్పాను మొబైల్ ఫోన్స్. మీరు ఫోన్ చేసి అడగండి. పట్టదారు పాస్ పుస్తకం కావాలని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఎంతమందికి లంచం లేకుండా వచ్చింది అడగండి. తర్వాత నాకు ఈమెయిల్ చేయండి. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్. హౌస్ బిల్డింగ్ పర్మిషన్ కావాలి. భీమవరంలో బిల్డింగ్ కట్టుకుంటాను, నా సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటాను, పర్మిషన్ కావాలి. దానికి ప్లాన్ అప్రూవల్ కావాలి కదా. లేకపోతే నాకు వాటర్ కనెక్షన్ కావాలి, ఇల్లు కట్టుకున్నాను, వాటర్ కనెక్షన్ కావాలి, పవర్ కనెక్షన్ కావాలి. ఏదో భూమి సరిహద్దులో కొంచెం గందరగోళం ఉంది, సర్వే కావాలి. పెద్దానికి ఫీ చెల్లిస్తాను. యాజ్ పర్ రూల్స్, యాజ్ పర్ లా, ఐ విల్ పే వాట్ ఎవర్ ఈస్ డ్యూ. See if anything happens without a bribe. Each of these can be addressed. That's what education is about. None of these problems is about India being bad or Indian people being bad, because we have not designed institutions in a manner that should get the best out of them. All over the world, if you go to a government office, things get done. In fact, they don't go to government office. Vishnunath garu adagandi. He lived abroad. అక్కడ గవర్నమెంట్ ఆఫీస్ ఎక్కడ తెలియదు ఎవరికి. మాన్యుమెంట్స్ చూడడానికి వెళ్ళడం తప్పితే, వైట్ హౌస్ అనుకోండి, కాంగ్రెస్ అనుకోవడం తప్పితే, నోబడి కేర్స్ వేర్ ద గవర్నమెంట్ ఆఫీస్ ఈస్. థింగ్స్ హ్యాపెన్ రొటీన్లీ. వాట్ ఎవర్ ద గవర్నమెంట్ షుడ్ డూ, ఇట్ జస్ట్ హ్యాపెన్స్ రొటీన్లీ, ఎక్సెప్ట్ ఫర్ డ్రైవింగ్ లైసెన్స్ వేర్ యూ హ్యావ్ టు గో టు దట్ ఫెలో వేర్ ఎవర్ ద ట్రాక్ ఈస్, బికాస్ యూ హ్యావ్ టు టెస్ట్ యువర్ డ్రైవింగ్ స్కిల్స్. దట్స్ ఆల్. అసలు గవర్నమెంట్ ఉందని మనకు తెలియదు, పనులు అయిపోతాయి. ఓన్లీ ఇన్ ఇండియా ఈ ఆఫీస్ ఎక్కడ, ఆఫీసర్ ఎవరు, వాడి కులం ఏంటి, వాడు ఎవరు మాట అంటాడు, లంచం ఇవ్వాలంటే ఎవరి ద్వారా ఇవ్వాలి, ఏ రకంగా రేస్ చేయాలి, అంత టెన్షనే మనకి. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలంటే టెన్షన్. ఎవరిని కలవాలి, ఎవరితో పని అవుతుంది. పెద్దవాళ్ళని అడగండి, ఇక్కడ ఉన్న వాళ్ళని. అవునో కాదు, మీకు ఇంకా అనుభవం లేకపోవచ్చు గవర్నమెంట్ ఆఫీసులో. ఇట్ కెన్ బి సెట్ రైట్. బ్రిటన్లో సర్వీస్ గ్యారంటీస్ అని తీసుకొచ్చారు, సిటిజన్స్ చార్టర్స్ అని చెప్పాను, లాంగ్ బ్యాక్ బై జాన్ మేజర్. ప్రతి పనికి ఒక డెడ్ లైన్ పెట్టండి. టైంకి కనుక పని కాకపోతే వాడే మనకి రోజుకు 200, 300 పరిహారం ఇచ్చి ఏర్పాటు చేయండి. బ్యాక్ ఆఫీస్ స్లోగా ఇంప్రూవ్ అవుతుంది, థింగ్స్ విల్ ఇంప్రూవ్. ఎడ్యుకేషన్ ఉంది, 60,000 ఖర్చు పెడుతున్నాం, 15,000కి మంచి ఎడ్యుకేషన్ వస్తుంటే 60,000కి ఎందుకు రాదు? దేర్ ఆర్ వేస్ ఆఫ్ డూయింగ్. నేను మీకు చెప్పక్కర్లా. యూ కెన్ థింక్ వాట్ ఈస్ ద బెస్ట్ వే టు ఇంపార్ట్ ఎడ్యుకేషన్ ఎట్ లో కాస్ట్, హౌ టు ఇంప్రూవ్ అవుట్కమ్స్. హెల్త్ కేర్, I have designed a whole network. ఇవాళ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ is my creation. Actually, I wanted నేషనల్ హెల్త్ మిషన్. నేను ఎంత అనుకుంటే ఇంత వచ్చింది. But now I am working for the national health mission, the whole transformation of the healthcare system at a low cost, one of the lowest costs in the world. It's possible. మనకు అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీరంతా ఫార్మసీలో ఉన్నారు. Our drug industry is the cheapest in the world in terms of cost, with world class quality. మన వరల్డ్ మార్కెట్కి వెళ్తే the prices plummet globally. Our doctors are among the best in the world. They are able to do heart surgeries, kidney transplantations, knee replacements, a whole lot of other things at a fraction of the cost in the world with the same success rate as the rest of the world. అంగట్లో అన్నీ ఉన్నాయి. అల్లు నోట్లో శనుంది. మనకి చేతగా కాదు, సాధ్యంగా కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇఫ్ ఇట్స్ పాసిబుల్, ఇఫ్ ఇట్స్ డూయబుల్, డామ్ ఇట్, వై ఇస్ ఇట్ నాట్ హ్యాపెనింగ్? దట్స్ వాట్ యూ షుడ్ థింక్. అండ్ హౌ డు యూ మేక్ ఇట్ హ్యాపెన్? One last thing I'll mention and I'll close. We'll give some time for interaction. ఢిల్లీ నుంచి మనకి there is something called union government. ఢిల్లీలో
ద సంథింగ్ కాల్డ్ స్టేట్ గవర్నమెంట్ అమరావతిలో. దెన్ వీ హ్యావ్ లోకల్ గవర్నమెంట్స్, భీమవరంలో ఉంది, మన పల్లెటూరులో ఉంది, మరో చోట ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేయాలి. గుర్రం పని గుర్రం చేయాలి, గాడిద పని గాడిద చేయాలి, అంతే కదా. ఒకళ్ళ పని ఒకటి చేస్తే గందరగోళం అవుతుంది. ఇక్కడ మన రోడ్లు, మన వాటర్ సప్లై, మన లోకల్ పార్క్స్, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్, మిగతావన్నీ ఇక్కడ చూసుకోవాలి. జిల్లాలో మేబీ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, అదర్ థింగ్స్ చూసుకోవాలి. స్టేట్లో వాళ్ళ పని వాళ్ళు చేయాలి. లా అండ్ ఆర్డర్, బిగ్ ప్రాజెక్ట్స్ లైక్ పోలవరం, పాలసీస్ రిగార్డింగ్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఓవరాల్ ఆర్కిటెక్చర్ అండ్ సమ్ అదర్ థింగ్స్, బిగ్ రోడ్స్. నేషనల్ లెవెల్లో డిఫెన్స్, కరెన్సీ, నేషనల్ హైవేస్ అక్రాస్ ద కంట్రీ, సమ్ అదర్ బిగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సమ్ పాలసీస్ ఎట్సెట్రా వాళ్ళు చేయాలి. అందుకోసం ఏం కావాలి, మనం కట్టే పన్నుల డబ్బు ఆ పన్ని బట్టి అక్కడికి వెళ్ళాలి. ఢిల్లీలో కలెక్ట్ అయ్యే మొత్తం డబ్బులో ఇందాక ఆ పాప చెప్పింది ఎక్స్ అమౌంట్, ఇట్స్ లిటిల్ మోర్ దెన్ దాట్. దానిలో 51 rupees out of 100 is coming to states. Total budgetలో. Budget includes all the taxes, non-tax revenues and borrowings. దానిలో 51% is coming to states. వాళ్ళ రెవెన్యూస్లోనే అయితే డెట్ కాకుండా on every 3 rupees that Government of India receives, 2 rupees is coming to states. It's fantastic. Even I was not aware. It's unbelievable. మన స్టేట్ నుంచి ఎన్టీ రామారావు గారు, పక్క స్టేట్స్ నుంచి బిజు పట్నాయక్, రామకృష్ణ హెగ్డే, కరుణానిధి, అదర్ పీపుల్, దే ఆల్ ఫాట్ 30 years ago. నీడ్స్ ఇక్కడున్నాయి, ట్యాక్సెస్ కట్టేది మేము ఇక్కడ, అవసరాలు ఇక్కడున్నాయి, బాధ్యతలు ఇక్కడున్నాయి, డబ్బంతా మీ దగ్గర పోగొడితే ఎట్లాగా, వీ హ్యావ్ ఎ రైట్ టు హ్యావ్ అవర్ షేర్ సో దట్ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ అవర్ నీడ్స్. ఇస్ అవర్ మనీ బికాస్ పీపుల్ ఎగ్జిస్ట్ హియర్, నాట్ దేర్ అని ఫైట్ చేశారు. వాళ్ళు ఎవరు ఊహించిన దానికంటే ఎక్కువగా సక్సెస్ సాధించాం. From Delhi to states, now we are getting 2 rupees out of 3 in all the revenues and 1 out of 2 rupees out of the total budget including borrowings, which is fantastic. There is almost no other country which does it this well. మన అమరావతి నుంచి మనకి భీమవరానికి ఎంత వస్తున్నాయి? బికాజ్ దేర్ ఆర్ నీడ్స్ హియర్. బై ది సేమ్ లాజిక్ ప్రజలు ఎక్కడున్నారు, పనులు కట్టేది ఇక్కడ, అవసరాలు ఎక్కడున్నాయి, పనులు ఇక్కడ జరగాలి. 1000 రూపాయలకి 1 రూపాయి వస్తుంది. అది కూడా భీమవరం అట్లా పంచాయతీలకు వస్తుంది, గ్రామాలకు వస్తుంది. 8 రూపాయలు గ్రామ పంచాయతీ పర్ క్యాపిటా, 16 రూపాయలు మండలం పర్ క్యాపిటా, 8 రూపాయలు జిల్లా పరిషత్ పర్ క్యాపిటా, మొత్తం కలిపి 32 రూపాయలు. వేరే ది స్టేట్ గవర్నమెంట్ is spending 30,000 rupees of your money per capita. 30,000 rupees. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చినట్టుగా మనకు రావాలని చెప్పంటే వీఆర్ ఎంటైటిల్డ్ టు గెట్ అగైన్ 50 రూపీస్ అవుట్ ఆఫ్ స్టేట్స్ బడ్జెట్. అంటే పర్ క్యాపిటల్ 15,000 రావాలి. 50 ఇవ్వలేమండి, ఏదో గందరగోళంలో పడిపోయాం, 40 ఇస్తాం, లేదండి 30, లేదు 20, లేదండి 10 ఇవ్వండి. మీకు మహాభారతం కొంచెం గుర్తుందా? కృష్ణుడు ఏం చేశాడు? రాయబారానికి వెళ్లే ముందు పాండవుల దగ్గరికి వచ్చి, కౌరవుల దగ్గరికి వెళ్లే ముందు మీ మనసులో ఏముందో చెప్పండి, దాన్ని బట్టి నేను అక్కడ ప్రవర్తిస్తాను అన్నట్టాడు. ధర్మరాజు ఏం చెప్పాడు కృష్ణుడికి? బావా, అర్ధరాజ్యం హక్కు ఉన్నది నాకు, కానీ అర్ధరాజ్యం కోసం పోటాడితే వాళ్ళు పెంకి వాళ్ళు ఇచ్చేట్టు లేరు, అసూయాపరులు. యుద్ధం వస్తుంది, యుద్ధం వస్తే జన నష్టం కలుగుతుంది, నాకు అది ఇష్టం లేదు. కాబట్టి యుద్ధ నివారణ కావాలంటే అర్ధరాజ్యం హక్కున్నా కూడా 5గురకు 5 ఇచ్చిన చాలు అని అడిగాడు. బేలగా పాపం. నేను కూడా అట్లాగే 50 హక్కు ఉంది మనకి, సగం హక్కు ఉంది, మీరు సగం తీసుకుంటున్నారు అక్కడి నుంచి, అది రైట్. ఎందుకంటే మా అవసరాలు తెచ్చడం కోసం ఇక్కడ రావాలి, మరి మీ నుంచి మాకు సగం రావాలి. సగం లేకపోతే 100కి 10 రూపాయలు ఇవ్వండి, 10 రూపాయలు ఇవ్వండి, 50 రావాలి మాకు. 10 రూపాయలు ఇస్తే పర్ క్యాపిటా 3,000 రూపాయలు వస్తుంది. భీమవరం టౌన్ పాపులేషన్ ఎంతండి? 1,50,000 వేసుకోండి. 1,50,000 అంటే 1,50,000 ఇంటూ 3,000 రూపాయలు ఎంత? క్విక్గా చెప్పండి. లెట్స్ సీ హూ విల్ గెట్ ఇట్ ఫస్ట్. మైక్ ఇస్తారు ఎవరో ఒకరికి, ఇద్దరికి ఇవ్వండి.
సార్. నన్ను ఒకసారి కాగితం తీసుకుని సున్నా లెక్కెట్టుకోమండి. 45 crores. 1,50,000 మల్టిప్లైడ్ బై 3,000 అంటే 15 మల్టిప్లైడ్ 345. ఎన్ని సున్నాలు ఉన్నాయి మొత్తం? 3,000లో 3 సున్నాలు ఉన్నాయా? 1,50,000 ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయా? 45 తర్వాత 7 zeros ఉన్నాయా? 45 crores. ఏం తమ్ముడు ఆడపిల్లలు బెటరు. 45 crores. 10% వస్తే 45 crores అదనంగా మనకు డబ్బు వస్తుంది. ఇమాజిన్, మన ఊళ్ళో మన చేతుల్లో 45 crores ఉండి వీ డిసైడ్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ అవర్ సెల్స్. ఇమాజిన్ హౌ మచ్ వీ కెన్ డూ. ఇందాక విష్ణురాజు గారు చెప్తున్నారు అక్కడ రోడ్డు వేయాలని చెప్పంటే పాపం అక్కడ కొంతమంది పేద కుటుంబాల వాళ్ళు ఆక్రమించుకుని వేసుకున్నారు, చాలా కాలం నుంచి ఉంటున్నారు, వాళ్ళ బతుకులు ఆధారపడినాయి కాబట్టి వారు అక్కడ వేరే చోట స్థలం కొని వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళకి ఆ స్థలం ఇచ్చి పట్టాలు ఇచ్చి ఏర్పాటు చేస్తే వాళ్ళంతా కదిలారు. మంచి మనసుతో ఉంది కాబట్టి ఏదో పని జరగాలి కాబట్టి చేశారు. గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? ఈ 45 కోట్లు ఇక్కడ ఉండి ఇలాంటి పనులకు వాడితే ఎంత వేగంగా పనులు అయిపోతాయి. ఎన్ని చేసుకోవచ్చు మనం? ఒకవేళ వీళ్ళు తప్పు చేశారనుకోండి, మీరు ఏలూరులోనో ఇక్కడో దుడ్డు కరబెట్టిన ఒకరిని కూర్చోబెట్టండి, మంచి కలెక్టర్ అధికారిని కూర్చోబెట్టండి, ఇంకో అలాంటి వాడిని పెట్టండి. వీడి పదవులు పీకేయండి, వీడి ఉద్యోగాలు తీసేయండి, తప్పు చేస్తే వీడిని జైల్లో పెట్టండి, వాడు తినదంతా కక్కించండి. కానీ ముందు మా పన్నుల్లో వాటా మా పన్నుల కోసం మా దగ్గర ఉండాలి. బికాస్ దిస్ ఇస్ ఎ డెమోక్రసీ. వీ గేవ్ యూ మనీ టు సర్వ్ ద పర్పసెస్ అండ్ దీస్ ఆర్ ద పర్పసెస్ వీ హ్యావ్ టు పెర్ఫార్మ్ అండ్ యూ హ్యావ్ టు పెర్ఫార్మ్ యువర్ ఫంక్షన్స్ అండ్ దే హ్యావ్ టు పెర్ఫార్మ్ దేర్ ఫంక్షన్స్. దే విల్ హ్యావ్ దేర్ షేర్, యూ విల్ హ్యావ్ యువర్ షేర్, విల్ హ్యావ్ అవర్ షేర్. ప్రపంచమంతా జరుగుతుంది. ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ దిస్ హ్యాపెన్స్. ఇవన్నీ ఈజీలీ అచీవబుల్. కానీ మనం ఏమనుకుంటున్నామంటే వాట్ ఈజ్ న్యాచురల్, వాట్ ఈజ్ నార్మల్, వాట్ ఈజ్ యూనివర్సల్, వీ మేడ్ ఇట్ సో స్ట్రేంజ్, సో బిజార్, సో సీమింగ్లీ ఇంపాసిబుల్ దట్ వీఆర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు కాంటెంప్లేట్ దట్. జేపీ గారు చెప్తాను మరి చాలా వెంటనే బాగుంది కానీ ఏం సాధ్యమా ఇది అంటే అలా తీసుకున్నాం మనం. వీ ఫర్గాటన్ వాట్ ఈస్ ద న్యాచురల్ ఆర్డర్, వై వీ క్రియేటెడ్ ఎ గవర్నమెంట్, వై వీ కేమ్ టుగెదర్ టు ఆర్గనైజ్ అవర్ సెల్స్. And if the government doesn't do its job well, everything is messed up. And that's why this country is so messed up. And not only have they failed to do what they should do, they did what they should not be doing. Licensely పెట్టారు. ఒకప్పుడు టెలిఫోన్ కావాలంటే తలప్రాణం తక్కువచ్చేది. 25 years ago we had 70 lakh telephones in all of India. టెలిఫోన్ ఉన్నవాళ్ళు చాలా గొప్పవాళ్ళు, అది తెచ్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. ఆ వివరాల్లోకి వెళ్ళినాం. ఆ తర్వాత ఎప్పుడైతే కొన్ని పద్ధతులను మార్చామో, దే వర్ టైమ్స్ వెన్ ఇన్ 1 month వీ యాడెడ్ 1.5 crore టెలిఫోన్స్. 40-50 ఏళ్లలో మొత్తం కలిపి 70 lakh టెలిఫోన్స్ ఇండియా అంతా కలిపి ఉంటే ఈచ్ మంత్ వీ యాడెడ్ 15 million టెలిఫోన్స్. ఆనాడు ఎవరన్నా చెప్తే ఇన్ని టెలిఫోన్స్ అందరికీ రావచ్చని చెప్పంటే పిక్చర్ మాట్లాడుతున్నారు, ఇంపాసిబుల్ అనేవాళ్ళు. But we added 15 million telephones a month, double the number the whole country had until 1990s. We added every month. That's what technology means. మనం దాన్ని జరగనిస్తే, if the government allows that to happen, the government does the right things. So Surajya, what I am fighting for is, it's about this. There's nothing new about it. World over all these are happening, only in India. And we must make it happen through purposive action, through collective action, but backed by knowledge, collective informed assertion. అందుకే we created 2 platforms. ఒకటేమో youthforbеттerindia.com, youthforbetterindia.com. Anybody can just enter that and enroll yourself. It takes only 30 seconds. We only require your name, your email automatically, your PIN code, and if you're interested to give your number, phone number. There's no compulsion of that also. అది ఉంటే వాట్సాప్ అది కూడా వాడుకోవచ్చు, ఆ మెసేజెస్ అవి. మరి ఫ్రంట్ రోలో ఉన్నవాళ్ళు మేమంతా మనసులో యూతేనండి, కానీ వయసులో కాదు కదా, మా సంగతి ఏంటి, మమ్మల్ని అందరినీ దేశం గురించి పట్టించుకోవద్దా అని అడుగుతారు. Therefore, citizensforbеттerindia.com. Everybody is a citizen.
Same purpose, same thing. The platform is slightly different, that's all. What is the idea? ఈవేళ మనం మాట్లాడుకున్న గంటలోనే there are many things which we knew vaguely, but we never thought about them. We never understood. And we took things for granted. We didn't even know why things are bad. We only knew things were generally bad. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే సార్ నాకు బాగా కడుపు నొప్పి ఉంది సార్ అంటాడు. ఇక్కడ పుండు వచ్చింది సార్ అని మీకు తెలియదు పాపం. దట్స్ ఈ సఫరింగ్ ఫ్రమ్ దట్ పెయిన్, దట్స్ ఆల్. ఆ పుండు క్యాన్సర్ వల్ల రావచ్చు, దెబ్బ తగలడం వల్ల కావచ్చు, కడుపు నొప్పి అల్సర్ వల్ల కావచ్చు, క్యాన్సర్ వల్ల కావచ్చు, పర్ఫరేషన్ వల్ల కావచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. మనం దాన్ని మరమ్మతు చేయాలంటే యూ మస్ట్ హావ్ సమ్ ఐడియా ఆఫ్ వాట్ ఇట్ ఈస్ అబౌట్. అంతేగాని నొప్పి ఉంది సార్ మలం వేద్దామంటే కుదరదు, పుండు ఉంది సార్ డ్రెస్ చేద్దామంటే లాభం లేదు. సేమ్ థింగ్ విత్ సొసైటీ. సమ్ ఐడియా. దట్స్ వాట్ ఎడ్యుకేషన్ ఇస్ అబౌట్. అప్లై యువర్ లాజిక్, అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్స్, అప్లై ద లాజిక్, లుక్ అరౌండ్, సీ వాట్స్ హ్యాపెనింగ్ ఎల్స్వేర్ అండ్ ఫిగర్ అవుట్ హౌ టు మేక్ ఇట్ బెటర్. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు కమ్యూనికేట్ టు ఆల్ యంగ్ పీపుల్. ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్, మీ ఇష్టం వచ్చిన సెక్టర్ అన్నీ అందరూ తెలుసుకోకర్లా, అంత ఓపిక ఉండదు. కానీ మీకు ఇష్టం, ఎడ్యుకేషన్ ఇష్టం ఉంది, హెల్త్ కేర్ ఇష్టం ఉన్నది, రూల్ ఆఫ్ లా ఇష్టం ఉన్నది, మరొకటి ఉన్నది. యూ కెన్ గో డీప్ ఇన్ టు దట్, అండర్స్టాండ్ దట్. ఈచ్ ఎపిసోడ్ ఐఎమ్ గివింగ్ సమ్ ఇన్సైట్స్ ఇన్ టు వన్ స్మాల్ లిటిల్ ఆస్పెక్ట్. దేశంలో ఏదో ఒకటి, మన దేశంలో ఇష్యూస్ కొరతలేదు కదా, ప్రతి వారం పేపర్లో హెడ్లైన్స్ ఏదో ఒకటి ఉంటుంది. టేక్ సంథింగ్ లైక్ దట్ అండ్ దెన్ మేక్ అస్ గో ఎ లిటిల్ డీపర్ దెన్ హెడ్లైన్స్. ఊరికే పైపైన కాకుండా వై ఈజ్ ఇట్ సో? Then how can it be set right? Part 2, a small activity. Simple activity, low cost, very little time, no exhaustion, and no disruption to your education, your career, your life. But some small activity with big impact. What is engineering? With small effort, big road should be lifted. This is engineering. Small activity, minimal effort, maximal outcomes. ఊరికి ఆడవాడబడి కష్టపడిపోయి గందరగోళం చేసి చిన్న ఫలితం కొండ వెలుకుని పడ్డం కాదు. ఉదాహరణకి ఆన్ 7th of October ఐ గేవ్ ఎ స్మాల్ యాక్టివిటీ. పెట్రోల్ బంకుల్లో మీ పేరెంట్స్ని అడగండి, మీ ఆడపిల్లలు మీకు కూడా కొంతమందికి స్కూటర్స్ అవి ఉంటాయి, ఉన్నాయా కొంతమందికి? ఆడపిల్లలు ఉన్నాయి, చాలామందికి ఉన్నాయా? ఆల్ రైట్. మీరు పెట్రోల్ బంక్ వెళ్తే ఏమవుతుంది? మీటర్ తిరుగుతూ ఉంటుంది, ట్యాంకులో పడినట్టు చెప్తారు, కానీ మీకు తెలుసు నష్టపోతున్నాం అని. 10 లీటర్లు పడేసామంటే దానిలో 1-2 లీటర్లు పట్టాల. యూ హ్యావ్ నో ప్రూఫ్. బాధపడుకుంటాం, తిట్టుకుంటాం, ఆ డబ్బులు కట్టుకుంటాం, ఏం చేయాలో తెలియక. దేర్ ఇస్ ఎ సింపుల్ వే. ఇదిగో ఆ బాటిల్స్ ఉన్నాయి కదా, ప్రీ కాలిబ్రేటెడ్, 1 లీటర్, 2 లీటర్స్, 5 లీటర్స్ పాత్రల మార్కెట్లో దొరుకుతాయి, మెటల్ దొరుకుతాయి, అలాగే ప్లాస్టిక్వి విత్ ట్రాన్స్పరెంట్గా ఉండే కాలిబ్రేషన్తో దొరుకుతాయి. ట్యాంకులో పడేయకుండా దీనిలో వేయండి, ఇదిగో 5 లీటర్స్కి వస్తున్నాను, లేదా 4 లీటర్స్కి వస్తున్నాను, 3.5 లీటర్స్కి వస్తున్నాను, దీనిలో వేయండి అని చెప్పంటే మీటర్ చూడండి, ఇది చూడండి, ఇన్ 1 సెకండ్ ద గేమ్ ఈజ్ అప్. అది పోస్ట్ చేయండి ఈ వెబ్సైట్లో. మీరు సొంతంగా ఇండివిజువల్గా చేయలేకపోతే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ 33 పెట్రోల్ బంకులు ఈ రకమైన షార్టేజ్ ఉంది. ద ఆయిల్ కంపెనీ విల్ హ్యావ్ టు రెస్పాండ్, విల్ మేక్ దమ్ రెస్పాండ్. అదొక్కటి జరిగితే ఇండియాలో ప్రతిరోజుకి we are probably going to save more than 100 crore rupees a day to the consumers. 100 crore rupees a day minimum. It could well be about 200 crore rupees a day. దీనిలో ఏం లేదు, వెరీ లో కాస్ట్ యాక్టివిటీ అండ్ వెరీ లిటిల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎనర్జీ. సిమిలర్లీ అడల్ట్రేషన్ ఉందా దానిలో, యూ టేక్ ఏ టిష్యూ పేపర్, 2 drops వేయండి, బ్రౌన్ స్మడ్జ్ ఉంటే దెర్ ఈజ్ సమ్ సస్పెషన్, ప్రూఫ్ కాదు కానీ కనీసం ఈ పెట్రోల్ బంక్ వెళ్ళాము, ఈ స్మడ్జ్ ఉంది అని ఫోటో తీసి పెట్రోల్ బంక్ పేరు, వివరాలు, డేట్ చెప్పేసి యూ సెండ్ ద డేటా టు అస్, విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్. దట్ మచ్ స్మాల్ యాక్టివిటీ. లేదంటే హైడ్రోమీటర్, మీ అందరికి హైడ్రోమీటర్ మర్చిపోయారో గుర్తుందా? వాట్ ఈజ్ ద హైడ్రోమీటర్? ఇట్ మెజర్స్ డెన్సిటీ, రైట్? ఆ హైడ్రోమీటర్ దానిలో పెడితే, ఆ హైడ్రోమీటర్ పెట్టమని కోరే హక్కు మీకు ఉన్నది. అది పెడితే డెన్సిటీ, దెర్ ఆర్ స్టాండర్డ్ డెన్సిటీస్ ఫర్ డీజిల్, పెట్రోల్ ఎట్సెట్రా. డీవియేషన్ ఉంటే దిస్ పాసిబిలిటీ ఆఫ్ అడల్ట్రేషన్. అగైన్ ఫర్నిష్ ది డేటా. సోషల్ మీడియా ఉంది కదా, ఊరికే వాడి సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది, దీని కలెక్షన్లు ఎప్పుడు ఉన్నాయి, ఎవరెవరితో భోజనం చేశారు, ఇవన్నీ మనకెందుకు? అవి చేసుకోండి, నేను కాదంటలా. గివ్ ఎ బిట్ ఆఫ్ టైమ్ టు దీస్ పర్పసివ్ థింగ్స్ ఇన్ ఎ సిస్టమాటిక్ వే. Designing these activities is not easy. They look very simple after the event. But we will take that responsibility. And you can come up with ideas. It cheste baaguntundani. And we will become a clearing house.
study those things, research them further, and make them as simple and as accessible as possible. Adulteration of food and milk, big issue. We are developing a toolkit. Simple things, but big outcomes. This is what this whole Swarajya movement is about. What's the platform? Youth for Better India. The broader point is, you cannot remain silent. Your future hangs in balance. It's your right and it's your responsibility. And if we do it the right way, we can make grand things happen. మనం ఏం చేస్తాం అనుకోబోకండి. ఇందాక విష్ణురాజు గారు చెప్పారు, ఒక ఇండివిజువల్గా ఈ సంస్థల అధిపతిగా ఇక్కడ భీమవరంలో కానీ ఈ చుట్టూ కానీ బోల్డ్ చేశారని. మనం ఏం చేస్తాం అనుకోబోకండి. It's always the individual. One man or one woman with conviction is a majority. Margaret Mead చెప్పింది, never doubt that a small group of thoughtful, committed citizens can change the world. Indeed, that's the only thing that ever did. The world is never changed by millions of people marching on the streets. That's a myth. It's always changed by a few brains. They come together, they are thoughtful, they see far ahead, and they act systematically, and they persevere. And the world changes. Never doubt that. నన్ను చాలామంది అడుగుతారు, ఎందుకు సార్ మీరు ఎంబీబీఎస్ నుంచి ఐఏఎస్ పోయారు, ఐఏఎస్లో మంచి పేరు తెచ్చుకున్నారట, మరి అంతా అయిపోయింది, దాని నుంచి బయటకు వచ్చి పిచ్చోళ్ళు తిరుగుతున్నారు, మీకు పిచ్చెక్కిందా అని చెప్పని. నాట్ ట్రూ. అప్పుడు జీతం ఉంది, ఇప్పుడు జీతం లేదు, తేడా లేదు. గవర్నమెంట్లో ఉండగా చాలా జరిగినాయి, నా వల్ల జరగల, ప్రజల వల్ల జరిగినాయి. ఐ గేవ్ దెమ్ అన్ ఆపర్చునిటీ. ఐ ఆల్వేస్ బిలీవ్డ్ అండ్ ఐ ప్రాక్టీస్ దట్. గేవ్ ద పీపుల్ ద పవర్, మేడ్ దెమ్ డూ థింగ్స్. గవర్నమెంట్ నుంచి బయట వచ్చాక I was lucky and instrumental in getting at least 3 constitutional amendments in place. The 91st, 97th, 99th, without a single member of parliament. Nakem power ledu. If you're thoughtful, if you're committed, if you know what you want, if you know why you want, how you want, if you have credibility, you can persuade. At least 8 or 9 significant laws in the country are my creation. And several major policy changes, removing the food grain trade restrictions within the country, entirely is because of our efforts. Removing the export ban on food grains, entirely because of us. 2011 lo jarigindadi. Appadi nunchi India is the largest exporter of rice, and incidentally West Godavari, East Godavari are the biggest exporters of rice in India. Antamundu export ban chesaru. ఈ 2G స్పెక్ట్రమ్, ఈ టెలిఫోన్లకి స్పెక్ట్రమ్ కావాలి కదా. ఆ కరప్షన్ కొంతమంది మీరు ఉంటారు, యువర్ ఆల్ చిల్డ్రన్ వెన్ దట్ హ్యాపెండ్ సమ్ ఇయర్స్ అగో, 5-6 years ago. దేశం అంతా గగ్గోలు పెట్టారు, జైళ్ళకి పంపించాలి, కొట్టాలి, తిట్టాలి. మన దేశంలో ఆవేశం ఎక్కువ కదా, రోడ్ల మీదకి రావడం, జిందాబాద్, ముర్దాబాద్, రాస్తారోకో ఇవన్నీ మామూలు చేస్తుంటాం, నిరాహార దీక్షలు ఇవన్నీ చేశారు. అవేమీ కాదు. లెట్ us find institutional solutions and close this avenue of corruption forever అని చెప్పని I went to Supreme Court. I argued that the licenses must be cancelled because they were all corrupt. And there must be competitive bidding in awarding fresh licenses. Not only for the spectrum, but for all natural resources. The court accepted that argument, and for the first time in our history, 122 licenses were cancelled, these mobile spectrum licenses. There was competitive bidding. More than 1 lakh crore rupees has accrued to the government as revenue. But more important, that whole sector will not be corrupt any longer in future. Over. No more corruption. And as a sequel to the same judgment and the same order, the coal mining licenses were cancelled. 2,88,000 crores is the benefit to the state and union governments over a period of 20 years by the auctioning there. But again, more important, in that sector again, there is going to be no corruption in future. Institutional solutions, systematic pursuit of them. That's how the world changes. Not by shouting, not by drama, by education, by understanding, by collective informed assertion. And without undermining your lives, because I told you earlier, ఇదేమీ త్యాగం కోసం కాదు, మన మహాత్మా గాంధీలం కాబట్టి కాదు. నేను గాంధీ గారిని మీ అందరిలాగా ప్రేమించినా కూడా ఐ కంప్లీట్లీ రిజెక్ట్ హిస్ హైపోథెసిస్. దేశం కోసం త్యాగాలు చేయండి, ముక్కులు పీల్చుకోండి, నాన్ సెన్సికల్. మనం దేశాన్ని బాగు చేయాలని కోరుకునేది మన బతుకులు బాగుపడడం కోసం. బతుకులు బాగుపడడం కోసం మనం పోరాడుతూ బతుకులు నాశనం చేసుకోవడం ఏంటి? You have to combine your personal good with public good. That's the only practical citizenship.
That's how the rest of the world prospered. So think again. Think of yourselves. Think of the technology, the rapid changes in the world, and the kind of world in which you have to create wealth and make livelihoods for yourselves. And be prepared for that. And think of the society around you and the impact of that society on you, and how to reshape that to get the best outcome for your benefit, collective benefit. Think about it. Discuss. Debate. And for heaven's sake, go and see that 3D printer. All of you. Grab all opportunities. Open your minds. Learn. Be excited. And above all, be optimistic, because you live in a fantastic world. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా గతంతో పోలిస్తే గొప్ప టెక్నాలజీ అందుబాటులో ఉంది. గతంతో పోలిస్తే బోల్డ్ రిసోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. వాటిని రెండు ఉపయోగించడం తెలిస్తే యూ కెన్ చేంజ్ ద వరల్డ్ ఇన్ ఎ జిఫీ. The world today is better than what it was 10 years ago, 20 years ago, 30 years ago. It simply is not as good as it should be, that's all. It could be even better. That's why we are fighting. Not because the world is going bad. So never fall into that trap of despair and cynicism. We are actually doing pretty well. We could do much, much, much better. We deserve more. And we have the opportunities. Let's grab them. Okay? I wish you all the very best. We'll give 20 minutes, if the chairman permits, for specific questions. Okay? Now the floor is yours. Crisp, clear, quick questions. Microphones ready? Hands up. Good afternoon, sir. I, Sakshi Jain, pursuing my first MBA in Sri Vishnu Engineering College for Women. Sir, my question is, what is it that India wants? Education or literacy? What is it that you want? Literacy with education. Okay, that's what India wants also. Thank you. Okay? Next. Sir, this is Susita from Vishnu Engineering College. Sir, what are your propositions for present educational system in India? Amma, this is an essay question. What I suggest to you is, log on to fdrindia.org, fdrindia.org. Detailed analysis with all the evidence, logic, and the solutions is presented. But I'll give you a snapshot, because education is something you'd be always concerned about. Look at the big picture. Kuchan. We already seen the outcomes. You have some understanding of how bad the outcomes are. You have seen the expenditure, how much we're spending, how little we're getting. In the last 8-9 years, గవర్నమెంట్లో కొన్ని లక్షల కోట్లు అదనంగా ఖర్చు పెడితే ఎడ్యుకేషన్ బాగు చేయాలని, గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేయాలని, ప్రైవేట్ సెక్టర్ని డిస్కరేజ్ చేయాలని లైసెన్స్ రాజ్యం పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే, ఇన్ ద లాస్ట్ 8 or 9 years, there is a decline of 15% enrollment in government. There is an increase of 45% enrollment in private sector, in private schools. Look at all these facts. And then there is a huge burden on the poor, because the rich and middle classes, their children went to private schools long back. It is the poor whose children are going to private schools now. So the burden is increasing on the poor. Put all these three things together. Our society values success. మీ పేరెంట్స్ కానీ, మీ టీచర్స్ కానీ, మీరు కానీ, కొన్ని చోట్ల మేనేజ్మెంట్స్ కానీ, సమాజం కానీ, దే వాల్యూ సక్సెస్. మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇంత స్కోర్ వచ్చింది, ఇన్ని మార్కులు వచ్చినాయంటే దే సెలబ్రేట్ ఇట్ విదౌట్ నోయింగ్ ద మీనింగ్ ఆఫ్ సక్సెస్, బికాజ్ వీ డిఫైన్ సక్సెస్ ఇన్ అ లౌజీ వే. ఐఎమ్ లుకింగ్ ఎట్ ద బిగ్ పిక్చర్ అట్. సపోజింగ్ యూ హ్యావ్ ఎ మీనింగ్ఫుల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద అవుట్కమ్స్ లైక్ PISA. An evaluation which is stress-free, magap cheyakunda, stress lekunda,
your knowledge and application of knowledge and problem solving techniques, that's what's going to be measured అనుకోండి. I guarantee you, everybody will find a way of improving the outcomes, because that is what is now sought. They will all try to figure out. Your teachers, you, your parents, your schools, your colleges, everybody will figure out. So the easiest way, the low-hanging fruit is, how do you have a better system of measuring outcomes, stress-free and meaningful? This is a no-brainer. The world over they are doing it. రెండోది, మీరు స్కూల్లో చూస్తే, టు గో ఇంటూ సమ్ స్పెసిఫిక్స్, జస్ట్ టు గివ్ ఎన్ ఇంక్లింగ్, నేను చెప్పాను 60,000 per child ఖర్చు పెడుతున్నాం అని చెప్పాను. You know, there are schools in your district, in East Godavari, in other districts, where there are 3 children and there are 3 teachers. ఈ డబ్బంతలా తగలెడుతున్నారు. And there are schools where there are 150 children, there may be only 1 or 2 teachers. All kinds of tamasha is going on. 50% of schools, they have fewer than 50 children. School నటిస్తున్నా, ఓన్లీ 1 or 2 classrooms, 5 క్లాసులకి, 1st to 5th class దాకాను, 1 or 2 teachers. ఇదంతా ఎడ్యుకేషన్ అంటున్నాం. చిన్నది, లో హ్యాంగింగ్ ఫ్రూట్ అగైన్. సపోజింగ్ యూ అగ్రిగేట్ ఆల్ దీస్ స్కూల్స్, పుట్ దీస్ టీచర్స్ టుగెదర్ అండ్ కిడ్స్ టుగెదర్. ఒక స్కూల్ అంటే మినిమం 100-150 కిడ్స్, అట్లీస్ట్ 5 or 6 classrooms, 5 or 6 teachers, some environment, physical infrastructure అనుకోండి. A lot of improvement will take place by the simple thing. Easy, low hanging fruit. కానీ గవర్నమెంట్ చేయలేకపోతుంది, తెలిసినా కూడా. I was the first one to raise this in the assembly. Anywhere in the country, I brought out this data and showed how stupid our distribution of teachers and students are. దాంతో కొంచెం ఉలిక్కి పడ్డారు. స్లోగా కొంత ఆలోచన మొదలైంది. గవర్నమెంట్స్ డోంట్ కేర్. ఏమైనా చేద్దాం అనుకున్నా, ఎవడో టీచర్ ఎమ్మెల్సీ వచ్చి స్కూళ్ళు మూసేస్తున్నారంటాడు. ఎవరో పత్రికలు వచ్చేసి 3 వేళ స్కూళ్ళ మూసివేత అని హెడ్లైన్స్ ఇస్తాడు. గవర్నమెంట్ బెదిరిపోతాయి. లేకపోతే ఈ టీచర్లంతా ఎదుగుతారని భయపడిపోతారు. ఇఫ్ యూ అండర్స్టాండ్ వాట్ ఈజ్ అట్ స్టేక్, హౌ మనీ ఈజ్ వేస్టెడ్, దిస్ కెన్ హ్యాపెన్ ఈజీలీ. దిస్ ఇస్ అనదర్ రీజన్ వై వీ షుడ్ ఆల్ రేజ్ అ వాయిస్. అక్కడ కూర్చున్నవాడు చేద్దాం అనుకున్నా కూడా వాడికి ధైర్యం లేదు. చాలా సందర్భాల్లో మంచి పని చేద్దాం అనుకున్నా కూడా, మనకు తెలుసు, మనం మాట్లాడుతున్నాం, మనకు కావాలని కోరుతున్నామంటే వాడు ఒడి దగ్గర పెట్టిగా పనిచేస్తాడు. దెన్ వెన్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు స్కూల్స్, ప్రైవేట్ ఆర్ పబ్లిక్, at this stage of India's development, we should not bother which school it is, because మనకి ఇష్టం ఉన్నా లేకున్నా కూడా poorest children కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు. నాకు ఒక్కటే కావాలి, ఆ పిల్లలు బాగుపడాలి. ఏ కుటుంబంలో పుట్టినా కూడా వాళ్ళ తెలివికి తగ్గట్టుగా ఆ పిల్లలకు అవుట్కమ్స్ ఉండాలి. ఇఫ్ దట్ ఈస్ మై గోల్, ఐ డోంట్ కేర్ ఇట్స్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్. దెన్ వాట్ షుడ్ ఐ డూ అపార్ట్ ఫ్రమ్ ఇంప్రూవింగ్ గవర్నమెంట్ స్కూల్స్? మరీ 15,000-20,000 దాటితే గవర్నమెంట్ భరించలేదు. వీ కాంట్ గో ఆన్ స్పెండింగ్ మనీ లైక్ దట్. అంతకంటే తక్కువ ఫీ ఉన్న స్కూల్స్ అన్నింటిలో కూడా ఆల్ పూర్ అండ్ మిడిల్ క్లాస్ కిడ్స్, ద ఫండ్స్ షుడ్ ఫాలో ది చిల్డ్రన్, ప్రొవైడెడ్ ద అవుట్కమ్స్ ఆర్ గుడ్. యూ మెజర్ ద అవుట్కమ్స్. ఇఫ్ ద అవుట్కమ్ ఈస్ గుడ్, యూ విల్ గెట్ ద ఫండింగ్, ట్యూషన్ ఫ్రీ. ఈ 3 చేయండి. Within 2-3 years, there will be a sea change in the education sector, because demand side is very strong. Society wants education. Government is spending a lot of money. People are spending a lot of money. Many people like Vishnu Foundation and others, they are coming forward to supply education. అధ్వానంగా ఉంది కాబట్టి, గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి, they are all innovating. Many people are doing that. Many charitable institutions, individuals, philanthropists, they are willing to do anything, whatever it takes to improve education. They just don't know what to do, nor do they have instruments in their hands. ఈ 3 చేస్తే there will be significant change. But a lot more is there. I only give you a snapshot. You can log on to that, anybody interested, fdrindia.org. FDR is Foundation for Democratic Reforms. The purpose of the organization is to study all these things, come up with meaningful, innovative, practical solutions based on evidence, logic and best practices. Okay? Next. Good afternoon, sir. I am S. Sai Krishna and I am from the Vishnu College of Pharmacy. And my question is, where can we see you in the near future, sir? And I need to ask that. I am here right now. Where can we expect you in the near future and what is your vision? అంటే మీ ఉద్దేశం ఏ ఉద్యోగంలో ఉంటారని చెప్పానా? మనందరికీ ఇది పోవాలి బాబు. ఇండియా ఈజ్ అ కంట్రీ సో అబ్సెస్డ్ విత్ పొజిషన్, రికగ్నిషన్. మనందరికి భయం, నన్ను గుర్తించి ట్రైన్లో వెళితే నన్ను పట్టించుకోరేమో ఎవరన్నా, నా బ్యాగ్ మోసేవాడు ఉండేమో. ఈ పిచ్చి నుంచి బయటపడాలి. వీ మస్ట్ బికమ్ ఎ డెమోక్రాటిక్ సొసైటీ వేర్ వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్ అండ్ రెస్పెక్ట్ అవర్ సెల్స్ అండ్ ఆర్ సెక్యూర్ ఇన్ అవర్ సెల్స్.
చాలామంది పాలిటిక్స్లో కూడా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ తంటాలు పడేది ఎందుకంటే డబ్బులు లంచాలే కాదు, ఆ పదవి ఉంటే అక్కడ ఏం చేయాలో కూడా తెలియదు వాళ్ళకి, ఎందుకు వెళ్ళాడో కూడా తెలియదు. ఆ పదవి ఉంటే ఇంట్లో భార్యకి చెప్పుకోవచ్చు నేను గొప్పవాడిని చెప్పని, చుట్టూ వాళ్ళ దగ్గర గొప్పవాడికి నటించవచ్చు. వాడు వస్తే చుట్టూ 10 మంది అంతా గందరగోళం వంది మాగదులంతా తిరగచ్చు, కొంతమంది గుండాలు కూడా తిరగచ్చు వాడు చుట్టూను. వాడు పెద్దగా డాంబిగా నటించవచ్చు, బాడీ లాంగ్వేజ్ అంతా ఎట్లా అయిపోతుంది. పదవి పోగానే వాడు పురుగులాగా ఉంటాడు, వాడు మహిళవాడు గుర్తుపట్టాడు, వాడికి వాడే ఆత్మజ్ఞానంతో ఫీల్ అవుతాడు. యూ గెట్ అవుట్ ఆఫ్ దట్. What you do, I do in public capacity as opposed to personal capacity is for the society and the circumstances. It doesn't matter at all. What matters is what do we want to see happen in this country? And how do we contribute our might, our ability, our skills, our knowledge, our persuasive power, our influence to make that happen? It doesn't matter if you're a prime minister or you are a chaprasi. Doesn't matter you're a man of power or a citizen. In fact, citizen is the most powerful and most dignified person. It just should not matter. You must think like a prime minister with responsibility, not like the prime ministers today, but the prime minister with responsibility who cares for society. You must think like a chief minister, think like a district magistrate, because it's your country, it's your duty, it's your right. The rest is circumstances. If you think it's worthwhile, if it's on your terms, you accept any position if it's available. Otherwise, to hell with that. But change, above all, the right kind of change in the country. ఓకే, నేనేమవుతాను? చిన్నప్పుడు 5వ క్లాస్లో అడుగుతుంటారు ఇలాంటిని, నేను ప్రధానమంత్రితో ఏం చేస్తాను. పాపం పిల్లలని చెప్తారు, నేను ప్రధానమంత్రి అయినచో నిరుద్యోగం నిర్మూలించదను. పాపం సంతకం పెడితే అయిపోతాను అనుకుంటాడు పాపం, చిన్నవాడు కదా. లేకపోతే ఈ దేశంలో అందరికీ అవినీతిని అంతమొందించదను, ఒక ఆర్డర్ ఇస్తే అయిపోతుందని చెప్పని. Things never happen that way. Things happen because you built institutions, structures, brought in technology, transparency, accountability. People worked hard for that at various levels. That's how change happens. నాకు ఏ పదవి లేకున్నా నేను నిన్ను తీసుకొచ్చాను కదా, పదవులు ఉన్న వాళ్ళందరినీ కలిపి చెప్పమని నేను ఇచ్చారని చెప్పని. హౌ డస్ ఇట్ మ్యాటర్? సో డోంట్ వరీ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. నెక్స్ట్. Good afternoon, sir. This is Pawan Kumar from Institute of Technology. Sir, may I know how do you maintain your work-life balance in spite of your busy schedule? No balance, నాన్న. ఇందాక విష్ణురాజు గారితో అదే మాట్లాడుతున్నాను. ఐఎమ్ టెరిబుల్ అట్ దట్. నన్ను గౌరవించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు కొందరు ఉన్నారు, కానీ ద్వేషించేవాళ్ళు కూడా ఉన్నారు. మా శ్రీమతి, మా పిల్లలు. వాళ్ళకి ఏమీ టైం ఇవ్వలేదు నిజంగానే. ఐ హ్యావ్ బిన్ గిల్టీ ఆఫ్ దట్. ఈ మధ్య ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ అమెండ్స్ ఎ లిటిల్ బిట్, పూర్వంతో పోలిస్తే. బట్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ డ్యామేజ్ ఇస్ డన్. వాళ్ళు ఏమంటున్నారంటే ముసలి వయసు వచ్చాక మా మీద ఆధారపడుతున్నారా అంటున్నారు వాళ్ళు. బట్ దట్స్ నాట్ ఎ వైస్ థింగ్. ఆల్ ఆఫ్ యూ, ఐ అపీల్ టు యూ. నేను అందరికి చెప్తాను, నా దగ్గరికి వచ్చి నాతో పనిచేసే వాళ్ళందరికీ, నా ఫ్రెండ్స్కి అందరికీ చెప్తుంటాను. అండ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ కెన్ టెల్ యూ, never think of sacrificing everything at the cost of your family and yourself. It's a silly idea. You do whatever it takes to preserve yourself. It's your right, it's your responsibility. You don't have to apologize to anybody. Your economic security, your health, your family, your personal happiness, that's what you live for. Because the rest of it is also important for yourself. Give a bit of time and energy in a systematic manner, depending on your ability and skill. Don't think of foolish sacrifice. So, I'll also follow my own medicine from now on. Last question. సార్, ఇప్పుడు చాలా రిఫార్మ్స్ వస్తున్నాయి కదా ఇండియాలో, మీరు ఈ ఒపీనియన్ ఏంటి రిఫార్మ్స్ మీద? ఇది చాలా జనరల్ వర్డ్. ఆ రిఫార్మ్ ఏంటో చెప్తాం. డోంట్ బి డెల్యూటెడ్ బై ది వర్డ్స్ ఆర్ టైటిల్స్. రిఫార్మ్ అన్న పదాన్ని సొంతం చేసుకుని రిఫార్మ్ అంటే రిఫార్మ్ కాజాలదు అది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్? వాట్ ఈస్ ద యాక్షన్ కాంటెంప్లేటెడ్ అండ్ వాట్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్? ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి, అంటే మనం చాలా ఎక్కువ మాట్లాడుకోవాలి. విల్ డిస్కస్ లేట్ ఆఫ్లైన్. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్ విల్ టేక్, సంథింగ్ వేర్ we can spend a minute and then maybe get something out of it. Good afternoon, sir. Emma, go ahead. I'm Tejaswini from Sri Vishnu Engineering College for Women. My question is, what should I do if I want to become A. Jayprakash Narayan? Amma, first of all, and thank you for that. First of all, ours is a country of emotionalism and hero worship.
Both are very dangerous. Respecting some people, making them your mentors, or being inspired by their work or ideals is perfectly necessary. Without that, actually, we cannot grow. But don't become merely fans and followers. Cheptan, let me complete. I've had 3 mentors in life. Apart from the great, glorious, wonderful people we all talk about all over the world, I have 3 personal mentors, contemporary Indians in the past 40-50 years. One is Varghese Kurian, an extraordinary man who built the dairy movement in the country and brought about milk revolution. I know inspire because I was deeply influenced by his work and his ideas. And I made it my mission to liberate cooperatives from the clutches of the government. And when there was an opportunity in 1995, I made sure that Andhra Pradesh was the first state in India to have a law of cooperatives, Max Act, whereby the government will not be able to needlessly control the cooperatives. So do something concrete if you're influenced. I did that with great pride. Then, one of the amendments of the Constitution that I brought about was 97th Amendment. I fought hard and successfully to bring cooperatives under Article 19 of the Constitution so that they get the protection of the fundamental rights. It's a technical issue, it's not important for you. I wanted to give that as a gift to Kurian during his lifetime because it happened over a period of 7-8 years. నేను ఎప్పుడో మొదలెడితే ఆ పని 2005లో యాక్చువల్గా ఆ పని ప్రాసెస్ కమెన్స్ అయితే 2012లో అది అమెండ్మెంట్ ఫైనల్గా ప్రెసిడెంట్ సంతకమైంది. The past president, Pranab Mukherjee, finally signed that in 2012. I think on the last day of that year or something. I wanted to give that as a gift to Kurian personally, as my tribute to a great life. Tragically, Kurian passed away just a few weeks before that. What's important is not whether I treat him as my hero. What's important is not whether I want to become a Kurian. Kurian is Kurian. I can't be him and he can't be me. But his ideals inspired me. And I understood what needed to be done. And I did not allow those ideas to die with him. I fought long and hard. I made that happen. And others will have to do much more to actually realize the benefits of that. That is true tribute. Do not merely imitate. Similarly, a second icon of mine was Dr. Rajinikanth Aroli, a medical doctor. He and his wife did fantastic work in healthcare in Maharashtra. ఆయన పేరు కూడా మీరు చాలామంది తెలియదు, జామ్ఖేడ్ ఇన్ మహారాష్ట్ర, బట్ ఏ టవరింగ్ ఫిగర్ ఇన్ మై బుక్. వాళ్ళ పెద్ద పేరు ఉండక్కర్లే, వాళ్ళు నిజంగా మనం నిజమైన హీరోస్ మనకు తెలియదు అసలు. చాలా గొప్ప పని చేసిన వాళ్ళంతా చాలా అజ్ఞాతంగా ఉంటారు. బికాస్ దిస్ కంట్రీ డజంట్ ఈవెన్ నో హూ ఆర్ దిస్ ట్రూ హీరోస్. వీఆర్ ఎన్ ఇడియాటిక్ కంట్రీ ఇన్ సమ్ రెస్పెక్ట్స్. సో హీ వాజ్ వన్ ఆఫ్ మై మెంటర్స్ అండ్ ఐ ఆల్వేస్ ట్రీటెడ్ హిమ్ as an inspiration in building healthcare system accessible to every Indian. I still did not achieve it. I'm still fighting hard every single day to make that happen. Hopefully one day during my lifetime I'll make that happen. But Aroli is already dead. He died a few years ago. A third one is in farm sector, agriculture guరించి ఎవరో మాట్లాడారు. A great man called, another great friend of mine, Sharad Joshi. He was a postal service officer. He built a farmers movement on rational lines. How to improve the farm incomes. అని చెప్పని. I was deeply impressed by his ideas. Again, many of the things I did in agriculture sector were because of that influence. Removing the market restrictions and doing many other things. Many things I'm fighting for are because of that influence. But it's an unfinished task. All three, I was lucky that they became my close personal friends, and all three passed away in the last decade. So, it's not about becoming somebody. It's about being influenced by that if you believe it's worthwhile. If your mind and heart tell you that's worthwhile, then do it and take it to logical conclusion. Because transformation of a society is generational. It doesn't happen in one day. They planted the ideas, they did a great job, and we have a lot more to do. Let's do it. Make the life better for everybody. Okay? I'll conclude now. Friends, I'll only say one thing at the end. Never despair. ఈ దేశంలో నేను చెప్పిన వాస్తవాలు వింటే మీకు చాలామందికి గుండె బేజారెత్తుంటుంది. ఇంత అధ్వానంగా ఉందో మేము అనుకోలేదని చెప్పని. అందుకోసం నేను చెప్పలా. టు మేక్ యూ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ది ప్రాబ్లమ్ సో దట్ యూ కెన్ లుక్ ఎట్ ది సొల్యూషన్ ఇన్ ఎ సెన్సిబుల్ వే. టు ఆల్సో గివ్ యూ ఎ సెన్స్ ఆఫ్ ది సొల్యూషన్. ఇఫ్ దిస్ 1.5-2 hours gave you a sense that
we can make change happen. There is no room for cynicism or despair, then it is worth spending. If it gave you an impression India is terrible, my God, things are so bad, what do I do? Then I think your time and my time are wasted. That's not the idea. Technology can be transplanted very swiftly. Mobile phones, 10 ఏళ్లలో వచ్చేసినాయి. When I first saw mobile phones, I was filled with wonder and envy. Wonder because of the convenience everybody enjoyed. Envy thinking, నా దేశంలో ఎప్పుడు వస్తాయని చెప్పని. Within 10 years they came. Everybody has them now. Technology can be transplanted instantly. Institutions take some doing. Laws, institutions, policies. But they can still be done. As my own work shows, if you work relentlessly, rationally, and logically, consistently, then some change can be brought about, even those. But the hardest thing is attitudes. The toughest thing is attitudes. Because a large part of our brain is still animal brain, the limbic system. That still guides most of our emotions and actions and responses. We must consciously superimpose the human brain, the thought, the rational part of the brain. It's not easy. The latest Nobel laureate in economics, can anybody give the name? This year's Nobel Prize, just last week it was declared. ఏదో తెలిసింది కొంచెం. ఎస్ యువర్ క్లోజ్ టు ఇట్. చెప్పండి. You said it, somebody. Thaler, I don't know how to pronounce it. Thaler, behavioral economist. And another of his teachers, another Nobel laureate, Daniel Kahneman. వాళ్ళంతా ప్రూవ్ చేసిందంటే లింబిక్ సిస్టమ్, దిస్ ఇమోషనల్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్, యానిమల్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ అన్ఫార్చునేట్లీ మేక్స్ us decide many things. What you have to do is consciously make sure that the rational part of the brain can search for solutions and find them. That's the only way forward. But because that's a hard process for a society, sometimes it becomes very painful for each individual who is trying that. Let me give you a story and end with that. There was a man called Ignaz Semmelweis, pharmacy students. Anybody heard of Semmelweis? Pharmacy. Ignaz Semmelweis was born in 1819 in Austria. He rose to be a physician. ఆయన డాక్టర్గా ఉండగా women in childbirth, before, during or after childbirth, about 30 to 40% women died. Extraordinary numbers. 40% died of childbirth. When it was not known, obstructed labor, అవన్నీ తెలుస్తాయి కారణం ఏంటో కనీసం ఏం చేయలేకపోయినా ఆ రోజుల్లో. But there were a large number of deaths where they could not understand why. It was called puerperal fever. Fever after childbirth, they did not know the reason. And they all died. They didn't know what to do. 40% died. Because those were the days when they didn't know anything about bacteria. They did not have the word infection. And of course, antibiotics were not even thought of. That came much, much later. Then Semmelweis, either because of accident, serendipity, or because he made conscious efforts to try to do some things, experiment, he discovered that if you washed your hands properly, if you, before assisting a woman in labor, if the doctor washed his hands properly, and after assisting her before going to the next patient, if again he washed his hands properly, he found that the mortality came down to almost 1%, from 40% to 1%. It's a fantastic thing. He was excited. He did not know why the lives were saved, but he was excited with the discovery. He wanted to save lives. He wanted to educate not European people, but the European doctors, his fellow professionals. He went on telling them, please do it. Wash your hands. I don't know why, but people's lives are saved in Japan. You know what the doctors did in Europe? They laughed him off. నవ్వారు, వేళకొన్నారు. ఏ పిచ్చోడు మాట్లాడుతున్నావు, చేసి పడుకోమని చెప్తున్నావు, ఏ పిచ్చోడు నువ్వు అని చెప్పని. ఒక్కడు కూడా అరే ఇంత చెప్తున్నాడు కదా, డెస్ అగ్ని అంటున్నాడు కదా, చూద్దాం అనుకోలే. Not one fellow experimented. Centuries after Galileo, they all laughed him off. They branded him insane. He was institutionalized. He was brutalized in the institution, and he died of those injuries at the age of 46 in 1865. But fast forward 20 years. 3 great men influenced by
Semmelweis's work. One was Robert Koch. Vinnara? Pharmacy people? Robert Koch. Okay. I don't want to go into details because there's no time. Another was a man called Louis Pasteur. Pasteur vinnara? Okay. Sanofi. A company tells kada? Pasteur was the original founder of that company. Sanofi. Then the third one was Lister. Vinnara? Listerine. Mouthwash. Lister. Ee Mugru, they came a generation later. They were all influenced by him. They were all contemporaries, these three. They transformed the world. Whatever Semmelweis wanted was done dramatically, transforming medical science and the world. But it took the supreme sacrifice of Semmelweis. It took 20 years of lost time, but that's the way of mankind. For the past 15, 18 years, I've been fighting for one simple thing, among many, many other things. Every year, about 250,000 children are born in India with preventable congenital abnormalities. 250,000. Because of a disease called German measles or rubella. There's no Telugu name also. There's no Indian name. దానికి మన పిల్లలందరికీ వ్యాక్సినేషన్ చేయించుతాం మనం. కానీ for the poor, there's no government vaccination. It's not part of the government vaccination program. For the past 20 years, I've been fighting. Rubella vaccine mandatory చేయండి. Measles and rubella mandatory చేయండి అని చెప్పని. I was the author of the National Health Mission. I was in the Prime Minister's task force. I had significant influence and access. Despite that, it didn't happen. At last, 17, 18 years later, last year nunchi mothalaindi. Now, everywhere in India, rubella vaccine is given. From now onwards, about 250,000 children are going to be not born with congenital abnormalities because they no longer have that. But it took 18 years. In the meanwhile, 5 million children were born with preventable abnormalities. Do I rejoice that no longer will 250,000 children be unfortunately, unnecessarily born with preventable abnormalities? Or do I feel sad that 5 million children were born that way well after we knew what it was about? We knew it 30, 40, 50 years ago. My fight was 20 years old. That is mankind. We are not smart enough, collectively. Don't lose heart, but eventually we get there. Eventually, once we understand the value of it, once facts accumulate, once our own personal experience, it proves what is being said repeatedly. Once the logic tells us, once our self-interest is involved, then the penny drops and change happens quickly. If you're lucky to see that change quickly, you are a very fortunate person. Sometimes you may be in that process. Individually, you may have to go through that pain, but never lose hope. Never despair. The world will change. It will get better. It got better. We are all here because the world got better, because a lot of people did a lot of wonderful things to make our lives what they are. If they did not do that, if they gave up, we would be living still in the caves. We would still be dying at 30. We would still be treating women as chattels. We would still have slavery. We would still have disease, ignorance, poverty on a scale unprecedented. So never lose hope. Be optimistic, but use your tools, your knowledge, your ability, your skills, your ingenuity. The principle of levers. Use your skills, your ability, your logic to accelerate the process. And I'm sure you'll all grow to be wonderful professionals because you're lucky to be educated in a great institution. And I hope you'll be, more importantly, wonderful citizens and great human beings. I wish you all the very best. God bless you. Good luck to you.